మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని యొక్క సమూహానికి, ఆయన పాదాల చెంతకు, ఆయన మాటలు వినడానికి చేరికూడి వచ్చిన మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈరోజు మన అంశం పేరు ఏంటంటే, నీతి నాకెందుకు, కావాల్సినంత నాకుంది. నీతి నాకెందుకు, కావాల్సినంత నాకుంది. ఈ మాట మనం చెప్పగలుగుతామా? ఈ మాటను మనం ఎవరికైనా అనగలుగుతామా? ఒకసారి తలెత్తిన వైపు చూడండి. నీతి నాకెందుకు, కావాల్సినంత నాకుంది. ఏమండి, వింటున్నారా? నీతి నాకెందుకు, కావాల్సినంత నాకుంది. నా దేవుడు నాకు కావాల్సినంత నాకు దేవుడు అనుగ్రహించాడు కనుక నీది నాకు అవసరం లేదు అని బహు చక్కటి మాటను మనం ఏ రోజైనా ఏ వ్యక్తితో అయినా అని ఉంటామా? ఒకసారి చెప్పండి. ఒక చిన్న జాగా పోతేనే, ఓ చిన్న డబ్బులు ఇచ్చి మర్చిపోతానో వాళ్ళు నీది నాకెందుకు అయ్యా, నీ సొమ్ము నాకెందుకు, నీ స్థలం నాకెందుకు, నీది నాకెందుకు, నీది నీవే ఉంచుకో అని ఏ మానవుడు కూడా మరలా తిరిగి ఇచ్చే రోజులు కాదు. అయితే ఇక్కడ ఒక ఆత్మీయుడు మనకు కనబడతాడు. ఆ ఆత్మీయుడు అంటున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? నీది నాకెందుకు, కావలసినంత నాకుంది. ఈ మాటను ఒక ఆత్మీయుడు చెప్పేవాడిగా మార్చబడాలని, ఒక ఆత్మీయుడి జీవితంలో సమృద్ధైన ఆశీర్వాదాన్ని ప్రభు కలగచేయాలని దేవుడు ఆశపడుతూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీది నాకెందుకు, కావాల్సినంత నాకు దేవుడు అనుగ్రహించాడు. నీ దగ్గర చేయి చాపేవాడిగా దేవుడు నన్ను ఉంచలేదు. దేవుడు నన్ను అద్భుతంగా ఆశీర్వదించి కావాల్సినంత దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆమె ఒక 10 రూపాయలు వేరే వాళ్ళకి ఇస్తేనో, ఏమండి, మరలా ఎప్పుడు ఇస్తావు అనే పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం కదా. అయితే ఈ ఆత్మీయుడు బహు చక్కటి మాట అంటారు. ఏమంటున్నాడో తెలుసా? నీది నాకెందుకు, కావాల్సినంత నాకుంది. ఎవరైనా ఏమండి మీకు తెచ్చిచ్చారనుకోండి, ఒకవేళ ఎప్పుడో ఇచ్చుంటారు, బహుశా లేకపోతే ప్రేమతోనో ఏదో ఒక పరిస్థితిని బట్టో నీకు తెచ్చి ఇచ్చారనుకో, నువ్వు అంటావా? అంటారు కొంతమంది. అక్క చంద్రబాబు అక్కడ లేండి. కొంతమంది అంటారు. ఎప్పుడు అంటారో చెప్పనా? వీళ్ళకి వాళ్ళకి పడనప్పుడు, ఏమిటి వీళ్ళకి వాళ్ళకి ఏదైనా గొడవ అయినప్పుడు, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా అక్కే కదా, మా అన్నయ్య కదా, నా చెల్లె కదా, మా తల్లిదండ్రులే కదా అని దగ్గరికి వచ్చి ఒక 10 రూపాయలు సహాయం చేయడము, లేకపోతే ఏదైనా బట్టలు సహాయం చేయడము, వాళ్ళకు తోచిన సహాయాన్ని చేశారనుకోండి, వాళ్ళు అంటారు. ఏమంటారు చెప్పనా? నీది నాకెందుకు, నాకు అవసరం లేదు, నాకు ఉందలే, నువ్వు పెడితే తినే అంత స్థితిలో నేను లేను, నీ ముద్ద కోసం నేనేం ఎదురు చూడట్లేదు అని రకరకాలుగా మాట్లాడతారు. ఎప్పుడు ఆ మాట మాట్లాడతారంటే, వాళ్ళ మీద కోపం ఉన్నంతసేపు ఆ మాట మాట్లాడుతూనే ఉంటారు. ఆ కోపం పోయిందనుకో, అప్పుడేం చేస్తారు? నువ్వు ఇచ్చినా కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళకు ఉన్నా మళ్ళీ ఏం చేస్తారు? తీసుకోవడం ప్రారంభిస్తారు. అయితే ఈ ఆత్మీయుడు బహు చక్కటి మాట మాట్లాడుతున్నాడు తన సహోదరుడితో. ఆ మాటను మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 33వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు ఏశావు, సహోదరుడా యాకోబు, నాకు కావలసినంత ఉన్నది నీవే ఉంచుకొనుము. ఆమె తన తమ్ముడితో చెబుతున్న బహు చక్కటి మాట. ఏశావు అంటాడు, అయ్యా నీది నాకెందుకు, కావలసినంత నాకుంది. కావలసినంతగా దేవుడు నాకు అనుగ్రహించాడు. కావలసినంత సమృద్ధిని ప్రభు నాకు కలగజేశాడు. నీవు వెళ్ళినాటి నుంచి దేవుడు ఏ రోజు కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఏ రోజు కూడా నాకు కొరత అనే మాట రానివ్వక ప్రభు సమృద్ధిని కలగజేశాడు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయి అన్న ఆశీర్వాదాలన్నీ నేను తీసుకుని వెళ్ళిపోయాను కదా, వాడు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నాడేమో, అప్పులు పాలైపోయి ఉన్నాడేమో, ఎలాంటి హీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో అని రకరకాలుగా భావించుకొని నువ్వు నాకు ఇవి ఇస్తున్నావేమో, నాకు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? నాకు కావలసినంత నా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆమె నాకు కావలసినంత దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక నీది నాకు అవసరం లేదు, నీది నీవే ఉంచుకో, నీది నీవే ఉంచుకో, నాకు అవసరం లేదు.
నాకు దేవుడు సమృద్ధినిచ్చాడు, నాకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రభు కలుగజేశాడు, కనుక నీది నీవే ఉంచుకో అని యేషయావు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, దేవుడు అంటున్న బహు చక్కటి మాట ఏంటంటే, నీకు కూడా నీకు కావాల్సినంత ఈ ఆరాధనలో ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చూడండి, మన ఇంట్లో బియ్యం ఉంటే కూర ఉండదు, కూర ఉంటుంటే బియ్యం ఉండదు. మీకు అర్థమవుతుందా? ఒక 10 రూపాయలు ఉండింది అనుకో అండి, రేపు దినాన ఎంత కట్టాలి? 3,586 రూపాయలు కట్టాలి. 3,086 రూపాయలు, 3,586 రూపాయలు కట్టాల్సింది. లేకపోతే ఏమైనట్టు? నీకు నీ దగ్గర లేనట్టు. అయితే దేవుడు అంటారు, నీకు ఎంత కావాలో అంత నా దేవుడు ఈ ఆదివారం నిన్ను ఆశీర్వదించి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళను గాక. ఆమేన్. విశ్వసించండి, నమ్మండి, దేవుడి మీద ఆధారపడండి. నీకు ఎంత కావాలో, నీకు ఏది అవసరమో అది నా ప్రభు నిశ్చయముగా నీకు అనుగ్రహించును గాక. కొరత అనే మాటే వినబడకూడదు మన కుటుంబాల్లో. ఏమండి, ఆల్కీలు ఫోన్ చేసి, ఏమండి ఇది తక్కువైంది, నాకు ఇది లేదు, ఇదిగో ఇది తక్కువైపోయింది అని ఇతరులకు మనం చెప్పేటట్లుగా ఉండకూడదు. మీ తల్లిదండ్రులు ఒకవేళ ఫోన్ చేసి, ఏమ్మా కుటుంబం ఎలా కొనసాగుతుంది, ఆడు ఇంకా తాగుతూనే ఉన్నాడా, తాగుడు విడిచిపెట్టాడా లేదా, ఏమ్మా నీ భర్త నిన్ను సరిగా చూసుకుంటున్నాడా, ట్యాబ్లెట్లు డబ్బులు ఇస్తున్నాడా లేదా, నిన్ను మంచిగా నీ బిడ్డలకి మంచిగా తెచ్చిపెడుతున్నాడా అని అన్నప్పుడు నువ్వు ఇతరులకు ఏం చెప్పాలో తెలుసా? కావాల్సినంత దేవుడు నాకు అనుగ్రహించాడు, నీ దగ్గర నుంచి నాకేమీ అవసరం లేదు అని చెప్పాలి. ఈ మాట ఒక ఆత్మీయుడు కానీ దేవుడిని ఆరాధిస్తున్న బిడ్డ ఇతరులకు చెప్పేటట్లుగా మనం మారాలండి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, నీకు ఎంత కావాలో అంత ప్రభు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమె నమ్మండి, దేవుడు గొప్పవాడు, ఆయన ప్రతి కార్యాన్ని చేస్తాడు. నువ్వు ఏదైతే కొరతగా ఉందో ఆ కొరతలన్నీ నా ప్రభు నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఫోన్ చేసి అడుగుతారు, సరేలే నేను అంటా ఒకటి, ఎవరో ఒకరిని అడిగి అప్పుయినే తీసి నెలకి వేస్తా, వచ్చే నెలకి ఎంత రెడీ చేసి ఇచ్చేయాల 4 రోజులు కల్లా అని చెప్పినప్పుడు, సరేలే వేసి ఇదే ఫోన్పే నెంబరు అని చెప్పకూడదు. నువ్వు నీది నీవే ఉంచుకో, నా దేవుడు నాకు కావలసినంత ఇచ్చాడు. యేసేపు ఎవరు మనకి బాగా తెలుసు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, శ్రేష్టత్వమైన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి, మంచి అనుభవంలో కలిగిన ఒక వ్యక్తి అన్నిటినీ పోగొట్టుకున్నాడు కదా. అయితే యేసేపుకు ప్రభు ఏం చేశాడండి? కావలసినంత యేసేపుకు ప్రభు అనుగ్రహించడం ప్రారంభించాడు. ఆమె ఇది కొరత, ఇది నాకు లేదు అని చెప్పడానికి లేదు. ఆ 33వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చూడగలిగితే ఎంతమందిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు అని అంటే, అతనితో 400 మనుషులు అతనితో ఉన్నారంట. ఎంతమంది అండి? 400 మనుషులు అతనితో ఉన్నారు అని అంటే ఎంతగా ఆశీర్వదించబడి ఉంటాడో మనం గ్రహించగలుగుతాం. మనతో మన వెనక ఒక 4 ఒక 5 మంది ఉంటే మనకి ఎంత ప్రెస్టేజ్ ఉంటుందండి. మీకు అర్థమవుతుందా? ఒక మనిషి వెనక 4 5 మంది తిరుగుతున్నారనుకో, ఎందుకు తిరుగుతున్నారని? తన ఒక ధనవంతుడైతే, తనకు ఒక ఉన్నతమైన స్థానం అతనికి ఉంటే, తనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటే తన వెనక 4 తిరుగుతూ ఉంటారు భజన గారు. అయితే యేసేపు వెనక ఎంతమంది ఉన్నారంటే 400 మంది ఉన్నారు అని అంటే ఎంతగా దేవుడు ఆశీర్వదించుంటే వాళ్ళు ఉంటారండి. మీరు ఈ మాట గమనించాలి. దేవుడు అంటారు, నేను నీకు కావాల్సినంత ఇవ్వబోతూ ఉన్నాను. నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి, ఇది నాకు లేదు, ఇది నాకు కొరత, ఇది నాకు కావాలి, నువ్వు రేపిస్తాను అని చెప్పేవారుగా దేవుడు చేయడు. కొంతమంది కుటుంబాల్లో చూడండి, కూర చేసుకునేటప్పుడు డబ్బా ఎత్తుకుంటారా, ఒరే నూనె అయిపోయిందా, ఆ గ్లాస్ ఎత్తుకోంగో, మీ అత్త దగ్గరికి వెళ్ళి అంత నూనె పోసుకురాబో, సాయంత్రం ఇస్తానని చెప్పు అని వాళ్ళు లేరండి. ఎంతోమంది ఉన్నారు. అక్క టమాటాలు అయిపోయినాయి, నాకు టమాటాలు పంపియా, రేపు ఆటో కూడా వచ్చినాక తీసిస్తాను నీకు కూడా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ఆరాధిస్తున్న బిడ్డలు ఏ రోజు కూడా ఇలాంటి కొరతలు ఉండకుండా నా ప్రభు నీకు కావాల్సినంత అనుగ్రహించునుగాక. ఆమె కావాల్సినంత ప్రభు నీకు ఇవ్వబోతున్నాడండి. ఏది ప్రభు నీకు తక్కువ చేయలేడు. దైవజనుడు ఒక కుటుంబానికి వెళ్ళాడు. ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం పరిస్థితి చాలా దారుణంగా మార్చబడిపోయింది. ఎలా ఉంది ఆ కుటుంబాన్ని అని మనం పరిశీలించగలిగితే, ఆ కుటుంబం రాత్రి అది భోజనం చేసి
ఆ అప్పం తిని మరుసటి రోజున చనిపోయే స్థితిలో వారు ఉన్నారు. అలాంటి కరువు కాటకాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇంకా వారిని బయటకు తీసుకొని వచ్చి వారిని ఆదరించి వారికి అంత అన్నం ముద్ద పెట్టే వాళ్ళు ఎవరు కూడా లేరు వారికి. అలాంటి హీనమైన పరిస్థితుల్లో వారి జీవితం కొనసాగించబడుతూ ఉంటే ఓ దైవజనుడు ఆ కుటుంబానికి వెళ్తాడండి. ఆ దైవజనుడు ఆ కుటుంబానికి వెళ్ళగా ఆ దైవజనుడు ఆ కుటుంబాన్ని చూసి, అమ్మా ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకురా అని చెప్పిన తర్వాత ఆమె అలాగయ్యా సరే తీసుకొని వస్తాను అని మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తూ ఉంటే ఆయన మళ్ళా పిలిచి అంటాడు, అమ్మా అదే చేతితో అంత అప్పం కాల్చుకొని నా దగ్గరికి తీసుకురా అని అంటే ఆ తల్లి అంటుంది, అయ్యా ఒకే ఒక అప్పం ఉంది, ఇది తిని నేను నా కొడుకు చనిపోవాలనుకున్నాను, సరే నువ్వు అడిగావుగా నీకు తీసుకొని వస్తాను అని చెప్పి ఆ దైవజనుడికి ఆ రొట్టెని తీసుకొని వస్తూ ఉంటుందండి. అయితే ఈ విషయాలనేవి మనకు బాగా తెలుసు. ఆ తర్వాత మనం బైబిల్లో చదవగలిగితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా చదవండి మళ్ళా చదివాక, ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూసారా ఈ మాటను? ఎంత ఉంది వాళ్ళ దగ్గర? ఒక్క అప్పం చేసుకోవడానికి ఒక్క చపాతీ అనుకుందాం, ఒక్క చపాతీ చేసుకునే అంత పిండే ఉంది. అది తిని మరుసటి రోజు చనిపోవాలి. అలాంటి హీనమైన పరిస్థితుల్లో వారు బ్రతుకుతూ ఉన్నారు. ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు వారి కుటుంబాన్ని పోషించేవారు లేరు, ఎవరు పలకరించి ఇదిగో మా దగ్గర ఇది ఉందో ఈ 4 రూపాయలు నువ్వు పెట్టుకో అని చెప్పేవాళ్ళు కూడా లేరండి. అలాంటి పరిస్థితుల్లో ఆమె బ్రతుకుతూ ఉంది. అయితే దేవుడు ఒక మాటను సెలవించాడు దైవజనుడితో. ఆ ప్రకారం జరిగింది. ఏం జరిగింది? తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డీలో ఉన్న నూనె అయిపోలేదు అంట. మీరు విన్నారా ఈ మాట? తొట్టిలో ఉన్న ఏమైపోలేదు? పిండి అయిపోలేదు, బుడ్డీలో ఉన్న నూనె అయిపోలేదు. ఇప్పుడు నూనె పిండి అయిపోకపోతే ఇప్పుడు వారు బ్రతికినంత కాలం వారికి సంతోషమే కదండి. ఇతరులు వెళ్ళి అడిగేటట్లుగా వారు ఉండరు. ఒకవేళ మనం అనుకుందాం, ఆ ఇరుగు పొరుగు వారు ఎవరో ఒకరు వచ్చి, అమ్మాయి నీ కుటుంబానికి ఎవరు సహాయం చేస్తారు, నీ భర్త కూడా పోయాడుగా, మగ దిక్కు నీకు లేదుగా, సరేలే ఇదిగో ఇది ఉందో మా దగ్గర తీసుకొని వెళ్ళు అని చెప్పుకుంటే వాళ్ళతో అనుంటుందేమో, అమ్మాయి నాకు ఏది తక్కువ కానివ్వక ప్రభు నాకు సమృద్ధిని అనుగ్రహించాడు. ఆమె నీకు ఎన్ని రొట్టెలు కావాలో చెప్పు, నేను వండి పెడతాను నీకు, ఎంత నూనె నీకు కావాలో చెప్పు, నేను ఇస్తాను నీకు అని చెప్పిందా? లేకపోతే కొంచెం అని అడిగిందా? అక్కడ బైబిల్లో చూడగలిగితే ఆమె పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాకుండా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆమె కావాల్సినంత దేవుడు అనుగ్రహించాడు. ఏది తక్కువ కాలేదు. ఈ జీవితంలో ఏది తక్కువని నువ్వు బాధపడుతున్నావో, ఎక్కడ తక్కువైపోయిందని నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో, ఆ తక్కువ కానివ్వక నా ప్రభు నీకు కావలసినంత అనుగ్రహించునుగాక. ఆమేన్. నమ్మండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఇది కొరతగా ఉంది, ఇది అయిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా సహాయాన్ని పొందుకోగలుగుతావు అని నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావేమో. అయితే ఆకాశమందున్న ఆసీనుడైన దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ పిండి తక్కువ కానివ్వక, నీ బుడ్డిలో నూనె తక్కువ కానివ్వక నీకు కావాల్సినంత నా ప్రభు అనుగ్రహించునుగాక. దేవుని ప్రజలు ఐగుప్తుని విడిచి అరణ్యంలో వెళుతూ ఉన్నారు. అరణ్యంలో వెళుతూ ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడైనా ఏదో ఒక పని చేసుకుంటూ, ఏదో ₹1 సంపాదించుకుంటూ ఆ పూటకు తినుకొని తన జీవితాన్ని కొనసాగించుకునేవారు. అయితే దేవుని మాటను విశ్వసించి, దేవుని మాటను నమ్మి అరణ్యంలోకి ప్రయాణం కొనసాగించారు. కానానుకి వెళుతూ ఉన్న సందర్భం అది. వాళ్ళు ఎక్కడ ప్రయాణిస్తూ ఉన్నారు అంటే అరణ్య మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. అరణ్యంలో ఎవరైనా భోజనం పెడతారండి? అరణ్యంలో ఏదైనా పని చేసుకోవడానికి పని దొరుకుతుందా? ఏ పని దొరకదు. అరణ్యంలో ఎవరు కూడా సహాయం చేసేవారు ఉండరు. అయితే అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉంటేనంటండి, దేవుడి మీద వారు విశ్వసించి, దేవుని మీద వారు నమ్మి, దేవుని మీద ఆధారపడి వారు ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు బైబిల్లో మనం చూడగలుగుతాం, నిజముగా అరణ్యములో వారికి ఏమీ తక్కువ కాలేదు. ఆమేన్. నెహెమీయా గ్రంథం 9:21. నిజముగా అరణ్యములో వారికి ఏది తక్కువ కాల, వారికి ఏది అడిగితే
అయ్యా నాకు ఇది కావాలి ప్రభువా, మాకు మాంసం కావాలంటే దేవుడు ఏం చేశాడు? మాంసాన్ని అనుగ్రహించాడు. ఎలాగంట? వారు తింటేనంటే ముక్కుల్లో నుంచి నోటుల్లో నుంచి కూడా బయటకు వచ్చేసిందంట. అంటే అర్థం ఏంటంటే వారు ఎంత కావాలనుకున్నారో తక్కువ కానివ్వకుండా అరణ్యంలో వారిని దేవుడు పోషించడం ప్రారంభించాడు. అది అబద్ధం అంటారా? అక్కడ వాక్యం ఏమని రాయబడింది? నిజముగా, నిజముగా. ఇది ఖచ్చితంగా దేవుడు అక్కడ చేశాడు. వారికి ఏం చేశాడు? అరణ్యములో వారికి ఏది తక్కువ కానివ్వక సమృద్ధిని ప్రభు కలగజేశాడు. మీరు విశ్వసించండి. అరణ్యం అనబడుతున్న ఈ లోకంలో నడిపించబడుతున్నప్పుడు అరణ్యంలో ఏ నరమాత్రుడు ఉండడు. అరణ్యంలో ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉండరు. అరణ్యంలో పలకరించే వాళ్ళు ఉండరు. అరణ్యంలో ఎలా ఉంటుందో తెలుసా అండి? అరణ్యంలో ఎలా ఉంటుందో తెలుసా? ఒకరు ఒక వాటర్ బాటిల్ ఎత్తుకొని 10 మంది వెళ్ళారు అనుకోండి అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వాటర్ బాటిల్ ఎత్తుకొని పోయారు. అది ఇంచుమించు 50 కిలోమీటర్లు అనుకుందాం ఊహగా. అయితే ఈ 50 కిలోమీటర్లు పోయే కొద్ది ఒక 10 కిలోమీటర్లు పోయిన తర్వాత ఒక వాటర్ బాటిల్ లేపేశారు. ఉన్న వాటర్ బాటిల్ తాగేశారు. అందరు అయిపోయింది. ఇంకా చివరికి అక్కడదే ఉంది, వీళ్ళందరూ నీరస వెళ్ళిపోయారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? వాటర్ అడిగితే ఇస్తారా? ఎవడు? ఎందుకు? నీకు ఇచ్చేస్తే నేను కూడా అందరూ నీరస వెళ్ళి ఎక్కడే పడిపోతాం, నీ సాగు ఎక్కడైనా సాగు అనే పరిస్థితి అరణ్యంలో. అయితే ఈ అరణ్యంలో వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ అరణ్యంలో వారు కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటారు, ఏమండి, ఏది వారికి తక్కువ కానివ్వకుండా వాడు అడిగినదల్లా ప్రభు అనుగ్రహించాడు. ఆమేన్. వారు ఏదైతే దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా నీళ్లు కావాలంటే మధురమైన నీళ్ళు ఇచ్చాడు, తినడానికి తిండిని పెట్టాడు, మన్నాను కురిపించాడు. ఏది తక్కువ కానీ ఒక సమృద్ధిని ఆశీర్వాదాన్ని ప్రభు వారికి కలగజేసినట్లుగా ప్రభు మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఎందుకు యేషావుకి ఏది తక్కువ కాలేదు? ఎందుకని ఏది తక్కువ కానివ్వకుండా దేవుడు సమృద్ధిని కలగజేశాడు? యేషావు మరొక మాట అంటాడు, మనం చూడగలిగితే. యేషావు ఒక చక్కటి మాట అక్కడ 11వ వాక్యంలో రాయబడి ఉంటుంది. 33:11 చదవనమా? ఆదికాండం 33:11 వాక్యంలో కూడా యేషావు అంటారు, దేవుడు నన్ను కనికరించును, మరి నాకు కావాల్సినంత దేవుడు నాకు ఇచ్చాడు. తమ్ముడు నన్ను ఇబ్బంది పెట్టద్దు. దేవుడు నన్ను కనికరించాడు. మనుషులు నన్ను కనికరించలేదు, మనుషులు నా మీద కరుణ చూపలేదు. దేవుడు కనికరించాడు కనుక దేవుడు నాకేం చేశాడు? ఇప్పుడు కావాల్సినంత సమృద్ధిని ప్రభు కలగజేశాడు. దేవుడు మనల్ని కనికరించడం ప్రారంభించబోతున్నాడు. ఎవరైతే ఆయన కనికరాన్ని పొందుకుంటాడో ఏది తక్కువ కాని ఒక సమృద్ధిని ప్రభు నీకు కలగజేయునుగాక. ఆమేన్. దేవుడు కనికరాన్ని పొందుకున్న వ్యక్తి జీవితంలో కలిగిన అద్భుతమైన ఆశీర్వాదం ఏంటి? నీది నీవే ఉంచుకో, నాకు అవసరం లేదు, నాకు కావాల్సినంత దేవుడు అనుగ్రహించాడు, సమృద్ధిని ప్రభు కలగజేశాడు. నీది నాకు అవసరం లేదు, నీది నాకు అవసరం లేదు అని చెప్పే విధంగా యేషావు మాట్లాడినట్లుగా దేవుడు కనికరాన్ని పొందుకున్న మన జీవితాల్లో కూడా కావాల్సినంత ఆశీర్వాదాన్ని ప్రభు మనకు కలగజేయునుగాక. మీరు యేషావు గురించి ప్రారంభంలో చదవగలిగితే 25వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే యేషావు ఎలా ఉన్నాడు 25వ అధ్యాయంలో అని అంటే ఆకలి దప్పులతో అలమటించిపోయే వ్యక్తి. చదవండి. చాలు చాలు. ఎలా ఉన్నాడు యేషావు అని అంటే ఆకలి దప్పులతో అలమటించిపోతూ ఉన్నాడు. అన్ని కొరతలతోనే జీవితం కొనసాగించబడుతుంది. ఎవరొక ముద్ద పెడతారా, ఎవరంత అన్నం పెడతారా, అది తిని బ్రతుకుదాంలే అన్న పరిస్థితి అన్నది అండి. అలాంటి పరిస్థితుల్లో తాను కొనసాగించబడుతూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దేవుడి కరుణ కటాక్షం ఎప్పుడైతే తాను పొందుకోవడం ప్రారంభించాడో ఆ తరువాత కావాల్సినంత సమృద్ధిని ప్రభు అతనికి అనుగ్రహించాడు. ఆమేన్. యేషావుకు కావలసినంత కలగడానికి గల కారణాలు ఏంటి? యేషావుకు ప్రభు కావాల్సినంత సమృద్ధిని ప్రభు ఇవ్వడానికి తన జీవితంలో కలిగిన సుగుణాలు ఎలాంటివి? దేవుడు యేషావును కరుణించడానికి కనికరించడానికి గల కారణం ఏంటి? మీకు అర్థమవుతుందన్న మాటలు. యేషావును దేవుడు కనికరించడానికి గల కారణం ఏంటి? యేషావుకు కావలసినంత దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటి? ఎందుకని కావలసినంత ప్రభు అనుగ్రహించాడు? ఒకరి దగ్గర చేయి చాపకుండా
ఇతరులకు పెట్టేటట్లుగా, ఇతరులకు పై చేయిగా ఉండేటట్లుగా, అతను హెచ్చించేటట్లుగాను అద్భుతకరమైన త్రోవలో అతను నడిపించడానికి, దేవుడు చేయడానికి గల కారణం ఏంటి? ఏషావును అడుగుదాం. ఏషావు యొక్క జీవితాన్ని పరిశీలించగలిగితే అద్భుతమైన సుగుణాలు తనలో దాగి ఉన్నాయి. కనుకనే ఏషావును దేవుడు ఏం చేశాడో తెలుసా? కావలసినంత ఏషావుకు ప్రభు అనుగ్రహించాడు. ఆమేన్. ఆదివారం దినాన దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏదైతే నీ జీవితంలో కొరతగా ఉందో, నీకు కావాల్సినంత దేవుడు నీకు ఇవ్వాలి అని అంటే ఏషావులో ఉన్న సుగుణాలు, గుణాలు, లక్షణాలు మనలో ఎప్పుడైతే ఉండడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు కూడా మన మీద కరుణించి కనికరించి కావాల్సినంత ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. చదువుకుందాం. మొదటి మాట ఆదికాండం 25వ అధ్యాయము 33, 34 చదవమ్మా. యాకోబు నేడు నీవు నాతో ప్రమాణం చేయమని అనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. యాకోబు ఆహారమును, చిక్కుడుకాయల కూర వంటకమును ఏషావుకి ఇచ్చెను. ఆ తర్వాత అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చాలు. ఈ మాట దేనిని సూచిస్తుంది అని అంటే అక్కడ జరిగిన సందర్భం మనం బాగా తెలుసు. ఏషావు ఆకలి కొని ఏది దొరకకపోగా ఇంటికి వచ్చేసరికి ఏమండి ఎలా ఉన్నాడు? యాకోబు ఒక వంట చేసుకుంటూ ఉన్నాడు. తల్లిని అడిగాడు, అమ్మా వంట చేసి పెట్టు, నాకు చాలా ఆకలి వేస్తుంది అని అడిగినప్పుడు ఆ తల్లి ఉంటుంది, రైట్ ఈరోజు కొంచెం ఒళ్ళేం బాగోలేదు, ఎట్లో గట్లాగా నువ్వే చేసుకోపో అని అంటే ఎప్పుడు కూడా యాకోబు ఎక్కడుండేవాడు? వాక్యం ఏమంటుంది? తల్లి యొక్క చాటున బ్రతుకుతూ ఉండేవాడు. ఎప్పుడు తల్లితోనే తిరుగుతూ ఉండేవాడు. తల్లి కొంగును పట్టుకుంటూ నడిపించబడుతూనే ఉండేవాడు. తల్లి వంట చేస్తే చూస్తూ ఉండేవాడు. ఇవన్నీ అలవాటు అయిపోయినాయి యాకోబుకి. అయితే తల్లికి బాగాలేదు కదా, మనమే వండి పెడదాంలే తల్లికి కూడా అని అనుకొని ఒక చక్కటి వంటకాన్ని చేస్తుంటే చాలా అందంగాను రమ్యంగాను బహు సౌందర్యంగా కనబడింది. ఆ వంటకాన్ని ఏషావు చూసి ఏషావు అడుగుతూ ఉన్నాడు, ఈ వంట నాకు పెడుతావా? నేను ఆకలి కొని ఉన్నాను, నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను, అలసిపోయి ఉన్నాను, తిరిగి అలసిపోయాను, ఇది నాకు పెట్టు అని అన్నప్పుడు యాకోబు అడుగుతున్నాడు, నేను ఈ వంట నీకు పెడతాను, ఖచ్చితంగా నీకు వడ్డిస్తాను. అయితే నీవు నాకు ఒక మాట ఇవ్వాలి, నీవు నాతో ఒక ప్రమాణం చేయాలి. అది ఏంటో తెలుసా? నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇవ్వు అని అంటాడు. ఈ మాట దేనిని సూచిస్తుందంటే ఏషావులో ఉన్న మొదటి సుగుణం ఏంటయ్యా అంటే మాట తప్పని వాడు. చెప్పండి, ఎవరు? ఏషావు మాట తప్పని వాడు. ఏషావు ప్రమాణం చేశాడా? ఏషావు ఏమని ప్రమాణం చేశాడు? నువ్వు నాకు భోజనం పెడితే నేను నీకు ప్రమాణం చేస్తున్నా, నా జ్యేష్ఠత్వపు హక్కును నీకు ఇస్తాను. ఆ తర్వాత ఏం చేశాడు? మంచిగా అతని మాటను నమ్మి యాకోబు ఏషావుకి భోజనం పెట్టిన తర్వాత అది తిని ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వపు హక్కును తమ్ముడికి ఇచ్చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏంటి అని అంటే ఏషావులో ఉన్న మొదటి గుణము మాట తప్పని వాడు. అతను మాట తప్పేవాడు కాదు. అయ్యా నీకు కావాల్సినంత దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటయ్యా అని అంటే, అయ్యా నేను ఒక మాట ఇచ్చాను నా తమ్ముడికి, అది నాకు నష్టాన్ని కలగజేసిన, అది నాకు ఇబ్బందిని కలగజేసినా నేను ఎంత మాత్రము ఆ మాట నుండి తప్పిపోను. నేను అంటాను, మన వాళ్ళు ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం? తిన్నంతసేపు తినేసి లాస్ట్లో నీ అన్నం బాగలేదు, నీ కూర బాగలేదు, ఈ కూరలో ఏమైనా ఉప్పు ఉందా, కారం ఎక్కువైపోయింది, ఇదేంది నాకు అవసరం లేదు, నేను అంటిస్తాను, నీకు జ్యేష్ఠత్వ హక్కు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఏషావు అలా చేయలేదండి. ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకుండా తాను బ్రతికినవాడు. ఆమె ప్రసంగి గ్రంథంలో మనం ఒక మాటను చదవగలుగుతాం. 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడగలిగితే, మన నోటితో మనం ప్రమాణం చేసిన తర్వాత చదవండి అక్కడ, నీ మాట వలన దేవునికి కోపాన్ని పుట్టించొద్దు. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించవద్దు. నీ దేహానికి శిక్ష కలగకుండా ఉండాలి అని అంటే నీ నోటితో నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంట? నిజాయితీగా ఉండాలి. మాట తప్పిపోకూడదు.
ఆ పై వాక్యాలు అంతా వీళ్ళు చదువుకుంటూ వస్తే మనం మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుడితో ప్రమాణం చేస్తాం. దేవుడి ప్రమాణం చేస్తాం, ప్రభువా నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవి కానీ తొలగిపోతే నీ మందిరానికి ఏదో ఒకటి చేస్తాను ప్రభువా అని ప్రమాణం చేస్తాం. ప్రభువా నాకు పిల్లలు లేరయ్యా, నాకు పిల్లలు కానీ పుడితే వాడు ఎంత బరువు ఉన్నాడో అంత కాడుక నీకు ఇస్తాను ప్రభు అని సమర్పించేస్తారు కొంతమంది, మాట ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఏం చెప్తారు కొంతమంది, ప్రభువా నువ్వు నాకు కానీ కార్యం చేస్తే నీ మందిరంలో కుర్చీలు లేకపోతే కుర్చీలు తెచ్చిస్తానయ్యా, నీ మందిరంలో ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్ తెచ్చిస్తాను ప్రభువా, నీ మందిరంలో ఏది తక్కువైపోయిందో అది నేను ఇస్తాను ప్రభువా అని మాటిస్తాను. ఆ తర్వాత దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించిన తర్వాత, ఏమండి కార్యం జరిగించిన తర్వాత దేవుడు గుర్తు చేస్తాడు, పలానా రోజు పలానా చేస్తానన్నావుగా అని అన్నప్పుడు అప్పుడు చేస్తానన్నాను కానీ ఇప్పుడు చేయలేదులే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాక్యం ఏమంటుందంటే నువ్వు ఒకసారి మాటిస్తే దేవుడి ఎదుట ఆ మాటను నువ్వు నెరవేర్చాలి, ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఒకవేళ చెప్పావు అని అంటే ఆ మాటను నెరవేర్చేవారిగా మనం బ్రతకాలి. యేషయ్య ఏం చేశాడు, మాట ఇచ్చాడు, ప్రమాణం చేశాడు కనుక తనకు నష్టము కలిగినను అని రాస్తాడు. 15వ కీర్తనలో ఏమనుంది, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పుడు. నువ్వు ఒక మాట ఇచ్చినావు, నువ్వు ఒక ప్రమాణం చేసావు, ఒక వ్యక్తితో మాట చెప్పిన తర్వాత అది నీకు నష్టం కలిగజేసిన ఆ మాటను నువ్వు నెరవేర్చే వారిగానే ఉండాలి. ఆమేన్. అది నెరవేర్చే వ్యక్తులుగా మనం బ్రతకాలి. అలా నువ్వు బ్రతకట్లేదు అని అంటే నువ్వు మాట తప్పిన వాడిగా ఉన్నట్లు. నువ్వు ఎప్పుడైతే నీ మాట మీద నువ్వు నిలబడటం ప్రారంభిస్తావో, నువ్వు చేసిన ప్రమాణంలో నువ్వు ఎప్పుడైతే నిలబడగా ఉంటావో, యేషయ్య ఆశీర్వదించబడ్డానికి తనకు కావలసినంత దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటయ్యా అంటే వాక్యం అంటుంది, దేవుడితో ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట మేరకుండా ఆ మాట ధిక్కరించకుండా తాను చేశాడు. మరి నీ జీవితంలో కూడా దేవుడి దగ్గర ఎన్ని ప్రమాణాలు చేస్తుంటామంటే, దేవుడి దగ్గర ఎన్ని ప్రమాణాలు చేస్తుంటాం ఒకసారి ఆలోచించండి. జనవరి 1 రోజున ఎన్ని ప్రమాణాలు చేస్తామబ్బా. ఆ జనవరి రాత్రి ఏంటి ఆ శుద్ధీకరణ చేసుకునేటప్పుడు మోకరించి ప్రభువా ఈ సంవత్సరం అంతా నేను చెప్పండి ఏమని చేస్తాం, గంటలు గంటలు ప్రార్థన చేస్తాను ప్రభువా. ఆ తర్వాత ప్రభువా ప్రతిరోజు బైబిల్ చదువుతాను ప్రభువా, ఇంక సీరియల్లే చూడను ప్రభువా, ఇంకా ఆకువాకే వేసుకోను ప్రభువా, ఆ తర్వాత ముక్కుపడే వేసుకోను ప్రభువా, ఇతరులతో గొడవలు ఆడను ప్రభువా, బూత్ మాటలు మాట్లాడను ప్రభువా అని ఆ రోజు ఎన్ని ప్రమాణాలు చేస్తాము కదా దేవుడి దగ్గర, ఎన్ని తీర్మానాలు చేస్తామో. ప్రభువా ప్రతి నెల తప్పకుండా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు లేకపోయినా కరెక్ట్గా దశభాగం తెచ్చి నీకు ఇస్తాను ప్రభువా ఎన్ని చెప్తాం. చెప్పమా లేదండి, చెప్పిన ఒక నెల రోజులు చేస్తాం, 2వ నెల కూడా కొంచెం బిగబెట్టి చేస్తాం, 3వ నెల అయ్యేసరికి ఏమైపోతుంది, అయిపోయి ఇంకా ప్రార్థన ఉండదు, దేవుడికి ఇచ్చిన మాట ఉండదు. కానీ యేషయ్య ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి తెలుసా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన వ్యక్తి. ఆమేన్. కనుకనే అతని మీద దేవుడు కనికరించి అతనికి ఏది కావాలో అవన్నీ ప్రభు అనుగ్రహించడం ప్రారంభించాడు. ఒకసారి నువ్వు మాటిస్తే, ఒకసారి నువ్వు ప్రమాణం చేస్తే ఆ మాట తప్పేవాడిగానే ఉండకూడదు. వాక్యం ఏమంటుంది, అతడు ప్రమాణము చేయగా ఏమండి తనకు నష్టం కలిగినా సరే, అది నీకు నష్టాన్ని కలగజేసినా ఏది కలగజేసినా ఏమండి నువ్వు ఆ మాట మేరకూడదు. ఒక మాట ఇచ్చావుగా, నువ్వు ప్రమాణం చేసావుగా. మన దగ్గర కూడా అప్పుడప్పుడు వస్తారు, కొంతమంది వస్తారా లేదా, వచ్చి నీకు మాత్రమే ఎందుకు చెప్తారు మాట, నువ్వు నమ్మకస్తురాలు అక్క, లక్ష్మణ అక్క వట్టి నీకు ఒక మాట చెప్తా, నా గురించి తెలియదండి నీక, ఒట్లో ఎన్ని మా వద్దులే కానీ నువ్వేం చెప్పు, నాకు కాదక్క నువ్వు ఒట్టేస్తే బాగుంటుంది అది. సరే పో, వేసినాను బో, ఒట్టు ప్రమాణం చేసినాను బో, మాట ఇచ్చినాను బో, ఎవరికి చెప్పను ఏదో చెప్పు, ఎటు జరిగినట్టక్క ఎట్టక్క దీనిక అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, నువ్వు నీ మనసులోనే దాచిపెట్టుకోవాలి, నీ మనసులోనే ఉంచుకోవాలి. అలా చేయి. మనం ఏం చేస్తాం, అందరికీ దండలు కొట్టేస్తాం, అందరికీ ఊరంతా కాంతాం అయిపోతుంది. ఈ మనిషి వీధిలో ఉండి వెళ్తుంటే ఏమక కంట కదా, ఇంకెవరు చెప్పినారు, ఎవరో చెప్పినారు, అప్పుడు ఎక్కడికి పరిగెత్తుకుంటా పోతుంది. దానికి మాట చెప్పినాను అక్క, నీకు చెప్పొద్దని చెప్పినా, ఎందుకు చెప్పినావు,
అది కాదు, గుచ్చి అడిగింది. ఆయనకు ఒకటే చెప్పి ఎవరికి చెప్పలేదే. ఏమైంది ఇప్పుడు? ఆయనకు ఇంకొక ఆమె చెప్పిందా, ఆమెకు ఇంకొక ఆమె చెప్పి ఊరంతా తెలిసిపోయింది. ఇప్పుడు మా ఆయనకు కానీ తెలిస్తే నా పరిస్థితి ఏంది? ఏమ్మా, ఇలాంటి వారు లేరంటారా? నువ్వు దేవుడి బిడ్డవి, నీ దగ్గరికి ఒకరు నీ దగ్గర ఒక మాట చెప్పారనంటే అది నీకు నష్టం కలగజేసిన, నీ ప్రాణం మీదకి వచ్చిన నువ్వు బయటికి చెప్పకూడదు. ఆమె బయటికి చెప్పచ్చండి. మన ప్రాణం మీదకి వచ్చిన, మనం నష్టపోయినా సరే, మనం నష్టపోయినా నీకు ఒక మాట చెప్పారు అని అంటే దాంట్లో నిలకడగా నువ్వు నిలిచిపోవాలి. మీకు అర్థమవుతుందని ఆ మాట ఇచ్చిన తర్వాత దాన్ని తప్పిపోయేవాడిగా ఉండకూడదు. ఈ విషయంలో మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇంటికి వెళ్ళి కొంచెం కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ యుద్ధానికి రావచ్చు కదా. అయ్యా, అంత యుద్ధం జరుగుతుంటే నేను ఇంటికి వెళ్ళడం కరెక్టేనంటావా? కాబట్టి నేను ఇంటికి వెళ్ళనయ్యా, నేను యుద్ధం చేస్తాను, యుద్ధంలోనే ఉంటాను అని అంటే సరే అని చెప్పి రాజుగారు ఒక లెటర్ రాసి అతని చేతిలో పెడితే ఈ వ్యక్తి వెళ్తూ ఎక్కడైనా చూస్తున్నాడా అని అంటే ఎక్కడ పొరపాటున చూడలేదని వెళ్ళి ఆ సైన్యంలో ఉన్న పెద్ద అధికారికి వెళ్ళి ఆ లెటర్ ఇస్తే ఆ లెటర్ ఓపెన్ చేసి చదివితే ఏముందో తెలుసా? ఆ వ్యక్తిని చెప్పి వాడిని ముందు లైన్లో పెట్టి వాడిని చంపేటట్లుగా చెయ్యి అన్నారండి. నేను అంటాను, ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఒక ప్రమాణాన్ని తీసుకొని వచ్చాడు రాజు దగ్గర నుంచి. తనకు నష్టం కలిగిన, తన జీవితంలో ప్రమాదం కలిగిన, తన జీవితం పాడైపోతుందని తనకు తెలియకపోయినా ఒకవేళ తను మాట తప్పాడండి, తన ప్రమాణానికి అలాగే నిలకడగా ఉండిపోయాడు. దేవుని ప్రియులారా, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలు ఎవరైనా నీకు ఏదైనా ఒక మాట చెప్తే అది ఎక్కడ ఉండాలి? అది నీ మనసులోనే దాచిపెట్టుకోవాలి, అది నీ మనసులోనే నిలిచిపోవాలి, అది అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. మీకు అర్థమైందన్న మాటలు? ఒకరు నీతో ఒక మాట చెప్పారు అని అంటే అది నీలోనే నిలిచిపోవాలి. నువ్వు అనుకుంటావు ఎవరికి తెలియదులే, మా ఇద్దరి మధ్యలోనే కదా అని అనుకోవచ్చు. అది ఎన్నో దగ్గరికి వెళ్ళిపోయేటట్లుగా చేస్తారు. నీకు అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మాట తప్పిపోకూడదు. దేవునితో ప్రమాణం చేసిన, లేకపోతే ఒక మనిషితో ప్రమాణం చేసిన, ఒక వ్యక్తితో నువ్వు ప్రమాణం చేసిన దానిలో నుంచి తప్పిపోకుండా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ మీద కనికరపడి సమృద్ధిగా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కాబట్టి కావాల్సినంత ప్రభు మనకి ఇవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? మాట తప్పాలా? మాట తప్పకూడదు. అది నీకు నష్టం కలగజేసిన అంటే అది నీకు ఇబ్బంది కలగజేసిన, ఎంతమంది నిన్ను గుచ్చి కొంతమంది చూడండి వదలరు, పట్టుబట్టి కొంచెం మాట్లాడతారా, మళ్ళీ కాసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఆడతారు, మళ్ళీ అదే ఆడతారు. ఇంక వీళ్ళు పోరు తట్టుకోలేక వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలో తెలుసా? మాట తప్పకుండా ప్రమాణం చేసిన తర్వాత ఆ మాట మీద నిలబడే వారిగా ఉండాలి. ఏషావులో ఉన్న రెండో సుగుణం ఏంటయ్యా అని అంటే ఏషావు కనికరించేవాడు, మన్నించేవాడు. చెప్పండి, ఏషావు ఎవరు? క్షమించాలి. ఏషావు ఎవరయ్యా అంటే క్షమించేవాడు, మన్నించేవాడు. ఏషావు ఎవరు? క్షమించేవాడు, మన్నించేవాడు. ఆదికాండం 27:44 వాక్యం చదవండి. అతడు మరచు వరకు లాభాన్ని ఎందుకు నువ్వు వెళ్ళిపో. చాలు. ఏషావు గురించి మాట్లాడుతున్న మరొక రెండో మాట ఏంటి అని అంటే ఏషావు ఎవరయ్యా అంటే క్షమించేవాడు, మన్నించేవాడు. నీ అన్న కోపము నీ మీద ఉంది కనుక అది తొలగిపోయి తాను మరిచిపోయేంత వరకు నువ్వు రావద్దు. నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? లాభాను దగ్గరికి వెళ్ళు, అక్కడ నివసించు. కొద్ది రోజులు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, లేకపోతే ఒక 4 రోజులు గడిచిన తర్వాత నీ అన్న కదా ఏదో ఒక రూపంలో నిన్ను క్షమించేస్తానులే, ఏదో ఒక రూపంలో నిన్ను మన్నించేస్తానులే అని చెప్పి తన తల్లిదండ్రులు ఎక్కడికి పంపించారు? లాభాని యొద్దకు పంపించినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఏషావు ఏం చేస్తున్నాడు అని అంటే క్షమించేవాడిగా ఉన్నాడు. ఒకప్పుడు కోపడ్డాడు, కోపంతోనే రగిలిపోతూ ఉన్నాడు. ఉడుకు రక్తం కదా రగిలిపోతున్నాడు. నా ఆశీర్వాదాన్ని వాడేలా తీసుకుంటాడు అని కోపం కట్టలు తెంచుకొని వస్తూ ఉంది. అలాంటి కోపంతో రగిలించబడిపోతూ అలాగే నడిపించబడుతూ ఉన్నప్పటికీ వాక్యం అంటుంది
ఏశావు ఎవరయ్యా అంటే క్షమించేవాడు, మన్నించేవాడు. నువ్వు ఇతరులను క్షమించగలుగుతున్నావా? దేవుడు నీకు కావాల్సినంత ఇవ్వాలి అని అంటే మనం ఇతరులు ఏం చేయాలి? క్షమించేవారిగా ఉండాలి. అయ్యగారికి కోపం వచ్చింది, కాదనలేదు. ఆ కోపం వచ్చినా సరే తాను పాపం చేయలేదండి. ఎఫెసు పత్రిక 4:26 ఏమంటుంది అక్కడ? కోపపడుడు కానీ పాపం చేయొద్దు, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎప్పటి వరకు ఉండకూడదు కోపం? ఉదయం వచ్చింది నీ కోపము, అది ఎప్పుడు దాకా ఉండకూడదండి? సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం ఉండకూడదు, అది పోవాలి. వాక్యం ఏమంటుంది? ఏశావు క్షమించేవాడు, మన్నించేవాడు. కారణం ఏంటయ్యా అంటే కోపపడ్డాడు, కానీ కోపపడినా కానీ పాపము చేయలేదు. కోపపడినా కానీ పాపం చేయలేడు. సూర్యుడు అస్తమించే లోపు నీ కోపం ఏమైపోవాలి? దూరం అయిపోవాలి. ఆ కోపాన్ని నువ్వు మర్చిపోవాలి. ఎందుని బట్టి కోపం తెప్పించారో తెలియదు కానీ, దేనిని బట్టి నువ్వు కోపడుతున్నావో తెలియదు కానీ, ఆ కోపాన్ని నువ్వు మన్నించేవాడిగా ఉండాలి. కోపపడి చాలా మంది పాపం చేసేస్తూ ఉంటారు. కోపపడి చాలా మంది రకరకాలుగా మాట్లాడేస్తూ ఉంటారు. అయితే వాక్యం ఏమంటుందో తెలుసా? కోపపడుడు కానీ పాపం చేయొద్దు. ఎందుకు నువ్వు పాపం చేస్తున్నావు? పాపపు ఊపిలోనే ఎందుకు బ్రతుకుతున్నావు? ఒకవేళ కోపపడినా పాపం చేయడు. అది ఎప్పుడు వరకు ఉండాలి కోపము? సంవత్సరం దాకా. ఎవరు సంవత్సరం అంటారు? ఎప్పుడు దాకా? కొంతమంది చూడండి, నెలలు సంవత్సరాలు అలాగే ఉంటుంది ఆ పాపం అండి. అది క్షమించేవారిగా ఉండరు. ఎదురు పడినా సరే వీళ్ళు మొదలు తిప్పుకుంటారు. వాళ్ళు ఎదురుపడినా, వందనాలు చెప్పినా అండి, పలకరించి మాట్లాడాలనుకున్నా ఏం చేస్తుంటారు? మూడు తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వాక్యం ఏమంటుందో తెలుసా? కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎందుకని కోపపడుతున్నావు? ఎందుకని కోపపడి పాపం చేస్తున్నావు? పాపంలో బ్రతకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. ఈ కోపపడినా సరే అది సాయంత్రం లోపు అది ఏమైపోవాలి? దూరం అయిపోవాలి. ఆ కోపంలోనే నిలిచి ఉండకూడదు. కోపం మనలో ఎప్పుడు కూడా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది గొడవలు పడితే 4-5 రోజులు కూడా మాట్లాడుతారు, ఇంట్లో ఉంటారు. ఇంట్లోనే ఒకరు చూసుకుంటూనే ఉంటారు, కానీ పొరపాటును మాట్లాడుకోరు, పొరపాటును పలకరించుకోరు. అయితే వాక్యం ఏమంటుందో తెలుసా? కోపపడుడు కానీ పాపం చేయొద్దు. చూడండి, ఆదికాండం 33:4 ఏశావు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఏశావు అతన్ని ఎదుర్కొని పరుగెత్తి అతను కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలు. ఇప్పుడు నేను అంటాను, మీరు వినాలి. వాక్యం వింటున్నారా? ఎవరు మోసం చేసి వెళ్ళిపోయారు? యాకోబు వెళ్ళిపోయాడు. యాకోబు తప్పు చేసింది. అయితే వాస్తవానికి యాకోబు పరిగెత్తుకుంటూ రావాలి అన్నగాడికి. అన్నా, నిన్ను మోసం చేసింది నీ ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళిపోయింది నేను, కాబట్టి నన్ను క్షమించు అని పరిగెత్తుకుంటూ రావాల్సింది ఎవరు? తమ్ముడు పరిగెత్తుకుంటూ రావాలి. కానీ వాక్యం ఏమంటుంది? తమ్ముడు పరిగెత్తుకుంటూ రాలా, ఏశావే పరిగెత్తుకుంటూ అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను అని రాయబడింది. దేవుడు ప్రియులారా, ఏశావు తప్పు చేశాడంటారా? యాకోబు తప్పు చేశాడంటారా? యాకోబు తప్పు చేశాడు. కానీ ఏశావు ఏమంటున్నాడో తెలుసా? నా తమ్ముడు చేశాడు. తెలుసో తెలియక చిన్నతనం కాబట్టి వాడేదో చేశాడు కనుక వాడిని ఎందుకు నేను కోప్పడాలి అని పరిగెత్తుకుంటూ అన్నే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను మెడ మీద పడి అతను కౌగిలించుకున్నాడు అని అంటే ఏం చేశాడని? మెడ మీద పడి కోరికైనాడా? మెడ కసకస కోరికైనాడా? చెప్పండి అమ్మా. కొంతమంది చూడండి, ఎవరైనా ఎదురు పడితే కొరికేస్తున్నారు. పట్ట ఎంతక కొంతమంది కొరికేస్తూ ఉంటారు. కొలులు ఏం కోపమో మరి ఎక్కడి నుంచి వస్తుందో అండి. పొలు పట్ట కొరికేసి రద్దులు ఎత్తుతూ ఉంటారు. ఏశావు అలా చేయలేదు. ఏశావు తమ్ముడి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని తన మెడ మీద ముద్దు పెట్టిను అంటాడు. అంటే ఎంతగా క్షమించాడో చూడండి. ఆ తర్వాత కూడా రాయి ఉంటుంది, ఇద్దరు కూడా ఏడ్చారంట, ఇద్దరు కూడా కన్నీళ్లు విడుచుకున్నారంట. నా దేవుని పిల్లరా, ఒకవేళ మీరు ఇంకా ఇతరుల మీద కోపపడుతూ
ఇతరుల మీద ఎప్పుడో గొడవలు అయిపోయి ఉంటాయి. ఇప్పటికి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోతుంది. అయినా పొరపాటున ఆ ఇంటి సైడ్ పోయేటప్పుడు ఆ ఇంటిని కూడా చూడరు. అమ్మో, ఆ ఇంటిని కూడా చూడరు కొంతమంది. ఇప్పుడు ఆ దోవలోనే పోవాలి, ఇంక తప్పని పరిస్థితి. అప్పుడు ఏం చేస్తారు? ఆ ఇంటిని కూడా చూడరు. వాక్యం ఏమంటుంది? ఏశావు తమ్ముడు దగ్గరికి వెళ్ళి అతను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని కన్నీరు కార్చెను. దేవుడి ప్రియులారా, ఇంకా నీవు క్షమించకుండా, ఇతరులు ఇంకా నీవు మన్నించకుండా ఉంటే దేవుడు నీకు కావాల్సినంత దేవుడు నీకు ఎలా ఇస్తాడండి? నీ పిల్లలకి ఏది అవసరమో, నీకు ఏది అవసరమో, ఏ పొదుపుతో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏది తక్కువయ్యి కన్నీరు కారుస్తున్నావో, ఏది లేదని నువ్వు కుమిలిపోతున్నావో అది దేవుడు నీకు ఇవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి? ఇతరులను క్షమించాలి, మన్నించాలి, మాట్లాడాలి. ఒకవేళ వారిని కౌగిలించుకోలేకపోయినా ఏంటి, వారితో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఏ రోజైనా వందనాలన్నా చెప్పుకుంటామండి? ఏ రోజైనా పలకరించుంటామా? అప్పుడెప్పుడో గొడవలు జరుగుంటాయి. అప్పుడెప్పుడో జరుగున్నా కూడా మనం క్షమించలేదు. మీకు అర్థమవుతుందన్న మాటలు? కొంతమంది సంవత్సరాలైనా తరతరాలైనా అట్లాగే ఉంటారు. అది వాళ్ళతో పెట్టుకోరు. వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తారు. రైట్ మరి ఈరోజు ఎందుకు పోతున్నాం? అప్పుడు వాళ్ళకి మనం గొడవలు పడినా వాళ్ళ ఇంటికి మనం కాకూడదు. వాళ్ళ ఇంటికి మనం కాకూడదు, పిల్లలతో కూడా వాడుకోకూడదు అని పిల్లలకి నూరు పోస్తా ఉంటారు తల్లులు. అప్పుడు ఈయనంటాడు, రైట్ ఆ రోజు గొడవలు జరిగినట్రా, మీతో మాట్లాడకూడదు అంటారా, మా అమ్మ చెప్పిందా? లేరండి, మీ ఊరిలో లేరు, మా ఊరిలో ఉన్నారు. మీ ఊరిలో అందరూ మంచోళ్ళు లేండి. అయ్యారు పల్లెలు, అయ్యారు పల్లెలు అంతా మంచోళ్ళు, మా ఊరిలో ఉన్నారులేండి. అమ్మో, చిన్న గొడవ జరిగితే ఇది తాపుకోరు, పిల్లలకి నేర్పిస్తారు. రైట్, వాళ్ళతో మాట్లాడకూడదు. ఒకవేళ పొరపాటున వాళ్ళిద్దరూ ఒకే అంగంట నిలబడినా ఈ దూరంగా పడుతుంది. నేను మాట్లాడలేదు, మా అడుగులు ఇప్పుడు చెప్తా ఉండే కూడా ఎందుకు పడుతు, నువ్వు ఉన్నావే పక్కన. ఇదే నీ బిడ్డలకు నువ్వు నేర్పించేది. ఆడికి ఏం చెప్తున్నావు? కక్షి నేర్పిస్తున్నావు. క్షమించే గుణం వాడికి నేర్పించట్లేదు. ఏంటి, వాడు ఎంతసేపు వారితో కలిసిపోవాలి, వారితోనే ఉండాలి, ఆడుతూ పాడుతూ ఉండాలని వాడు అనుకుంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? వాడికి క్షమించే గుణాన్ని నేర్పించట్లేదు, ఇంకా వాడికి కక్షని నేర్పిస్తున్నావు. రైట్, మాకు ఎన్నో గొడవలు ఉంటాయి పెద్దోళ్ళకి. మీకెందుకురా? అధిక ప్రసంగం చేయవాగా తో తీస్తా నిన్ను ఆడితో ఆడుకోకపోయి అని నువ్వు ఏ రోజైనా తల్లిగా చెప్పుకుంటావా? ఎంజోదక్క మనకు గడి జరిగినాయి, పెద్దోళ్ళు జరిగినాయి గొడవలు. పిల్లల వరకు తీసుకొని రాకూడదు. నీ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ పిల్లలు నీ ఇంటికి వచ్చినా పొరపాటున వేరుగా చూడకూడదు. మనం ఆమె పొరపాటును చూడకూడదు. వాళ్ళ బిడ్డలు పొరపాటు నీ దగ్గరకు వచ్చారనుకో, ఒకవేళ పొరపాటున పరిగెత్తుకుంటూ ఆ ప్రేమ అనురాగలతో అబ్బా అని పిలిచాడు, అత్త ఎప్పుడో పోయినా పోరా, మీ నాయన ఎప్పుడైతే మా ఆయన మీదకి ఎత్తుకొని వచ్చినాడో ఆ రోజే పోయింది. నువ్వే ఉండరా నన్ను అత్తనంటే పో అని ఈయన నేర్పిస్తాడు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, అవ్వ అవుతుందాన్ని ఆ బిడ్డను పిలిచి ఆ ప్రేమతో, రై తీసుకురా, ఈ కొబ్బరి ముక్క బాగుంటుంది తినరా, ఈ వేలం తినరా అని పెడితేనంట ఆడు ఎంత లేడు, పిండి పడికి పోతాడు అంగన్వాడి బడికి. ఆడు అంటాడంట, మీ దగ్గర ఏం తీసుకోకూడదు, మేము మా అమ్మ చెప్పింది, మా అవ్వ చెప్పింది. ఎవరు చెప్పారంట? మా అవ్వ చెప్పింది. రే నువ్వు రారా, అది తీసుకోకూడదురా, వాళ్ళతో మనం మాట్లాడకూడదురా. ఏమి ఎంత ఉండదు ఒకటో గలాసు, ఆ ఒకటో గలాసు ఆమె చిన్నవాడికి చెప్తుంది తమ్ముడికి, అవన్నీ మనం తీసుకోకూడదు, అవ్వ చూసింది అనుకో కొడతాది. రే నువ్వు రా. ఈ నుప్పు త్వరక ఈ ఒకటో గలాసు అమ్మాయి, ఈ ఒకటో గలాసు అమ్మాయి ఇంటికి పోయి అంటది, అవ్వా అయ్యవ్వ కొబ్బరి మొక్క బెల్లం పెడుతుండేవా. పెడుతుంది, అది ఎందుకు పెడతావు? మీరు బాబా పొరపాటున పెడుతుంది, నా బిడ్డల మీదే కన్ను. ఏమో నేర్పించేది నీ బిడ్డలకి? పొరపాటున ఇవి మన బిడ్డలకు నేర్పించకూడదండి. ఏశావు ఎప్పుడు అలా చేయలేదు. ఏశావుకు కావాల్సినంత దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఇతరులను క్షమించేవాడు అండి, ఇతరులను మన్నించేవాడు.
ఒకవేళ కోపపడినా అది సాయంత్రం వరకు ఉండేవాడు కాదు, అది పాపం చేసేవాడు కాదు, ధిక్కరించేవాడు కాదు. దేవుని ప్రియులారా, దేవుడు నీకు కావలసినంత ఇవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఇతరులను క్షమించాలి. పాస్టర్ గారు ఎన్నిసార్లు క్షమించాలి? శిష్యుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, చాలా ప్రాణప్రియుడు యేసయ్యకి. వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఏదో చిన్న గొడవ జరిగింది నా తమ్ముడి మీద, ఇప్పుడు వాళ్ళు నేను క్షమించాలంటావా అని అంటే దేవుడు అంటారు, నిజమే బ్రదర్, అతను క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలయ్యా? పుట్టిన నాటి నుంచి వాడు ఏదో ఒక పొరపాటు చేస్తున్నాడు, ఏదో ఒక దోషం చేస్తున్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి యేసయ్యా అని అడిగితే యేసు ప్రభు ఒక చక్కటి మాట పేతురుతో అంటారు. ఆ మాట చదువుదామా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వాక్యం. ఆ సమయమున పేతురు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా చాలు 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 7 సార్లు కాదు బ్రదర్ క్షమించాల్సింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు క్షమించాలో తెలుసా? 70 సంవత్సరాలు క్షమించేవాడిగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు క్షమించమన్నారు అని అంటే మనుషుని ఆయుష్కాలం ఎంత రాయబడింది కీర్తనలో? ఏమండి? మనుషుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నాయా? 80 సంవత్సరాలు. ఓకే, ఆ పై వాక్యాన్ని చూద్దాం. ఎన్ని సంవత్సరాలు మనుషుని ఆయుష్? 70 సంవత్సరాలు అని అంటే ఈ 70 సంవత్సరాలు నీ ఆయుష్ కాలాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత నువ్వు మరణించేంత వరకు కూడా ఇతరులను ఏం చేయాలి తెలుసా? క్షమిస్తూనే ఉండాలి. ఆమె క్షమాపణ కలిగిన వాడిగా నువ్వు ఉండాలి. నువ్వు మరణించేంత వరకు, దేవుని రాజ్యానికి చేరేంత వరకు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు కూడా ఆ వ్యక్తి నువ్వు ఏం చేయాలి తెలుసా? క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. ఈ క్షమాపణ కలిగిన గుణం మనలోనికి రావాలండి. మనం క్షమించగలుగుతున్నామా? ఇతరులు క్షమించేవారిగా ఉంటున్నామా? తల్లిదండ్రులు కూడా కొంతమంది క్షమించరండి. తల్లిదండ్రులు కూడా కొంతమంది క్షమించరు. అదే నీ కొరకే కదా తల్లి ఎంత కష్టపడి 10 నెలలు నిన్ను కని పెంచి నిన్ను మోసి ఎన్ని చిత్రహింసలు పొంది నిన్ను భూమి మీద తీసుకొని వచ్చిన తల్లిని నువ్వు కొట్టచ్చా? తృణీకరించచ్చా? పొరపాటుని ఏదైనా మాట్లాడచ్చా? తమ్ముడా వినాలి, తల్లిదండ్రులు ఏ రోజు కూడా పొరపాటున ఒక మాట కూడా మాట్లాడకూడదు. వాళ్ళు మంచోళ్ళైనా వాళ్ళు చెడ్డోళ్ళైనా అండి, వాళ్ళు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా తల్లిదండ్రులు పొరపాటున కూడా ఒక మాట కూడా మాట్లాడకూడదు. అర్థమైందా? ఏ రోజు కూడా అమ్మా అని ధిక్కరించి మాట్లాడకూడదు. ఒకవేళ నీ తల్లి కూడా కడుపులో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు కడుపులో తన్నుంటావు? ఏ రోజైనా వెళ్ళి కడుపులో ఉండి ఇన్నిసార్లు తంటున్నాడు, ఎంత నొప్పి అనుకున్నావు అని చెప్పి ఒకవేళ తల్లి ఆ రోజుని అభాషణ చేసుకొని ఉంటే ఈరోజు నువ్వు భూమి మీద కూర్చుంటావా? నిన్ను కని పెంచిన తల్లిని పొరపాటును కూడా ఒక్క మాట కూడా ధిక్కరించి అనకూడదండి. ఒక మాట తల్లి చెప్తే అమ్మా చేస్తానమ్మా, కొంచెం తర్వాత పోతానమ్మా, ఇలా ప్రేమగా మాట్లాడాలి. కానీ వాళ్ళని ధిక్కరించి పొరపాటున ఒక మాట కూడా మాట్లాడకూడదు. మా అమ్మ తిక్కందలే, మా అమ్మ అంతేలే అని ఏ రోజు కూడా మనం తల్లిదండ్రులని ఏమండి పొరపాటున హీనంగా మాట్లాడకూడదు. వారిని ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. మీరు వింటున్నారన్న మాటలు? తల్లిని ఎప్పుడు ప్రేమించేవారిగా ఉండాలి. ఒక కుమారుని తల్లి బహు చక్కగా ప్రేమించిందండి. భర్త చనిపోయాడు, కూలి పని చేసుకుంటూ, నారి పని చేసుకుంటూ, అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదో చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ కొడుకుని ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టింది. మంచిగా ఒక డాక్టర్ని చేసిందండి. డాక్టర్ చదివించిన తర్వాత ఇప్పుడు ఆ కుమారుడు పెళ్లి వయసుకు వచ్చాడు. పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్టర్కి ఎవరు పెళ్లి చేసుకోవాలి? ఎవరిని వెతకాలి? ఒక డాక్టర్ని పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పి కుమారుడికే చెప్పింది, అయ్యా నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసుకో, పెళ్లి చేస్తాను, నువ్వు ఎవరిని ఇష్టపడ్డావా అని అంటే, అమ్మా నేను చదువుకుంటున్న రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి కూడా డాక్టర్ ఇప్పుడు కనుక అమ్మాయితో మాట్లాడు, నువ్వు వెళ్ళి నిన్ను కాదని పొరపాటు నేను ఏం చేయనమ్మా, నీకు ఇష్టమైతేనే అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని అన్నప్పుడు
ఆ తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ సంబంధాన్ని కుదిరించి వారితో చెప్పిన తర్వాత వివాహం జరిగిందండి. వివాహం జరిగిన ఒక 6 నెలల తర్వాత తల్లితోని అందరు కలిసి నడిపించబడుతున్నారు. చాలా ఆప్యాయంగా కోడలు చూసుకుంటున్నది, కోడలు కూడా చాలా ఆప్యాయంగా తల్లిని చూసుకుంటూ ఉన్నది. ఇలా గడిచిపోతున్న రోజులు అయితే ఒకనొక రోజు ఆ వ్యక్తి ఆ కోడలు వెళ్ళి కొడుకుతో అంటూ ఉంది. అమ్మాయి వెళ్ళి తన భర్తతో మాట్లాడుతుంది, అయ్యా మనిద్దరం సపరేట్గా ఒక ఇంట్లో ఉందాం, మనిద్దరం వెళ్ళి సపరేట్గా ఒక ఇంట్లో ఉందాం, మీ తల్లితో వద్దు, లేదా మీ తల్లినైనా ఎక్కడైనా పంపించేసి విడిచిపెట్టి అని అన్నప్పుడు ఆ బాధను తట్టుకోలేక తల్లిని వదలాలా, భార్యను వదలాలా, ఇలాంటి సతమతంలో తాను నడిపించబడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితులు, అమ్మాయి నా తల్లి ఎంతగానో కష్టపడి తన కడుపును కట్టుకొని నా కొరకు శ్రమపడి నన్ను ఎంతో ప్రేమగా ప్రేమించి ఈనాడు నన్ను ఇంతటి స్థాయిలో ఉంచింది కదా, నా తల్లిని నేను ఎలా విడిచిపెట్టగలుగుతాను? అలాగని నేను నిన్ను ప్రేమించానుగా, నిన్ను ఎలా విడిచిపెట్టగలుగుతాను? కాబట్టి ఇద్దరు నాకు కావాలి అని అంటే, ఇద్దరు అయితే కుదరదు, నీ తల్లి కావాలా, నేను కావాలా అని అడిగేసరికి సరే అని చెప్పి ఆ బాధను చెప్పుకోలేక ఎవరితో చెప్పాలో తెలియక తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆ రాత్రి. అమ్మా, నీతో ఒక మాట మాట్లాడాలి, చెప్పాలంటే చాలా బాధ వేస్తుంది, చెప్పమంటావా? ఏమనుకోవుగా? రైట్, నేనేమనుకుంటాను చెప్పు, నాతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటావు? నీ బాధ ఎవరితో చెప్పుకోగలుగుతావు, కాబట్టి చెప్పు ఏంటో అంటే, అమ్మా ఇలాగనింది నీ కోడలు, ఉంటే తనైనా ఉండాలంట, లేదా నువ్వైనా ఉండాలంట ఇంట్లో, కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే ఆ తల్లి అంటున్నది ఏంటో తెలుసా? సరేరా, మీరిద్దరూ బాగుండడమే నాకు కావాలి, కాబట్టి మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండి మంచిగా ఉంటే అంతకంటే నాకేం అవసరం లేదు, కాబట్టి నన్ను ఒక అనాథాశ్రమంలో వదిలేసి వచ్చి అని ఆ తల్లి చెప్పిన తర్వాత ఆ తల్లిని తీసుకొని మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ తల్లి చాలా వృద్ధాప్యానికి వచ్చేసింది, చాలా వృద్ధాప్యం కలిగిన వ్యక్తి, తను నడిపించే శక్తి కూడా ఆమెకు లేదు. కాబట్టి ఆ కుమారుడు ఆ తల్లిని భుజాల మీద వేసుకొని నడిపించుకుంటూ మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడండి. అది మనోళ్ళు చెప్తారుగా, చిక్కడి కలిగిన అడవి. ఆ అడవిలో ఆ అరణ్యం పైన ఒక అనాథాశ్రమం ఉందంట, అక్కడికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్తే మళ్ళా తిరిగి రాలేదు, అంతటి గందరగోళమైన పరిస్థితి అది. ఏమంటే అంతటి గందరగోళంతో కూడిన పరిస్థితి, దారే తెలియదు, ఒకసారి వెళ్తే మళ్ళా తిరిగి వచ్చేదానికి ఉండదు, దారి మర్చిపోతాం, అంతటి అడవి. ఆ అడవిలో తీసుకుని వెళ్తూ ఉంటే ఈ పిచ్చి తల్లి భుజాల మీద మోసుకుని వెళ్తున్న ఆ కుమారుడిని చూస్తూ ఏడ్చుకుంటూ పోతూ ఉన్నారండి. అయితే ఆ పై కొమ్మలు ఈ కొమ్మలు ఆ కొమ్మలు వేసుకుంటా పోతుందంట. మా ఎందుకమ్మా నువ్వు పిచ్చి పనులని చేస్తావు, ఆ కొమ్మని ఈ కొమ్మని ఎందుకు ఇరుస్తూ ఉన్నావు, అక్కడక్కడ ఎందుకు పడేస్తున్నావు, పిచ్చిదాకా గమకొచ్చో, కాదులే నాయన పద నువ్వా అనేసి అంటే ఆ కొమ్మలన్నీ ఇరుచుకుంటూ దారి కొడుకుంటూ వేసుకుని వెళ్ళిందండి. ఆ అనాథాశ్రమంకి వెళ్ళిన తర్వాత ఆ తల్లిని అక్కడ విడిచిపెట్టి మళ్ళా కుమారుడు వస్తుంటే ఆ తల్లి అనేది, అరే నేను ఎందుకు ఆ కొమ్మను విడిచి కింద వేసి వచ్చాను అని అంటే, నువ్వు మరలా వెళ్ళాలి అని అంటే దారి నీకు తెలియదు, కాబట్టి ఇప్పుడు నన్ను ఎలా తీసుకుని వచ్చావో ఆ కొమ్మలన్నీ ఏరుకుంటూ వెళ్తే ఇంటికి అది దారి చూపిస్తుంది అని దాన్ని తల్లి. కొడదాం చెప్పలు గట్టిగా, దేవుడికి మహిమ కలుగును గాక. తల్లి అంతటి క్షమాపణ కలిగిన రాదు, తల్లి అంతటి ప్రేమ చూపించే తల్లి మీద ఏ రాజు కూడా పొరపాటున మనం ఏం చేయకూడదు తెలుసా? కోపపడకూడదు, పొరపాటున ఒక మాట కూడా మాట్లాడకూడదండి. తల్లి ప్రేమ అలాంటిది. ఏ రోజైనా తల్లి ఎప్పుడు కూడా మనం ప్రేమించేదేనండి. కాబట్టి తల్లిదండ్రుల మీద ఏ రోజు కూడా కోపపడే బిడ్డలుగా మనం ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మనం ఏం చేయాలో తెలుసా? మన ఆయుష్కాలం ఉన్నంత వరకు మన బిడ్డల్ని క్షమిస్తూనే ఉండాలి, మన బిడ్డలు కూడా మనం క్షమిస్తూనే రావాలి. చూసారా తల్లి ఎంత గొప్ప మనసు అండి. తల్లిని అనాథాశ్రమంలో వదిలేస్తే వీడి సాగు ఎక్కడో ఒకటి వస్తారులే అని అనుకునిందా? కొమ్మ ఏరుకుంటూ వెళ్తూనే అంటే తన ఇంటికి వెళ్ళడానికి సాగాడండి. దేవుడి పిల్లారా, దేవుడు కూడా అలాగే మనల్ని ప్రేమిస్తున్నాడండి. నువ్వు ఎన్ని చేసినా దేవుడు నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీవు అద్భుతకరంగా మారాలని, ఆశీర్వాదకరమైన త్రోవలో మనం ఉండాలి. ఎప్పటి వరకు క్షమించాలి? మనం మరణించేంత వరకు, మన జీవిత కాలం ఇతరులు మనం క్షమించేవారిగానే ఉండాలి. ఏషావులో ఉన్న మరొక గుణం ఏంటి అని అంటే, ఏషావు మోసపరిచేవాడు కాదు. ఏషావు ఎవరు?
మోసపరిచేవాడు కాదు. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఆదికాండం 27వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి కానీ మనం చదవగలిగితే ఇక్కడ ఏశావును మనం పరిశీలించగలుగుతున్నాం. తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి పిలిచాడు, అయ్యా నేను కళ్ళు మందగించిన వాడిగా ఉన్నాను, ఏమీ చూడలేకపోతున్నాను, ఎప్పుడు మరణం వస్తుందో నాకు తెలియదు, కాబట్టి నువ్వు అరణ్యానికి వెళ్ళు, అడవికి వెళ్ళి ఒక మంచి వేట మాంసం తీసుకురా, అది నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు కదా. అనిన తర్వాత ఏశావు ఎక్కడికి వెళ్ళాడు? అడవికి వెళ్ళాడు. అడవికి ఎందుకు వెళ్ళాడు? వేట మాంసాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. నేను అంటాను, తండ్రికి ఏమైంది? కంటి చూపు తక్కువైపోయింది, దేన్ని గుర్తుపట్టలేడు. ఇది గొర్రె ఏమండి, ఇది గొర్రె లేకపోతే మేకన, ఏ మాంసం అని తెలియదు తనకి. కాబట్టి ఏదో ఒకటి తీసుకొని వచ్చేద్దాంలే అని అనుకున్నాడా? అనుకోలేదండి. తండ్రిని మోసపరచలేదు. ఏం చేశాడు? అడవికే వెళ్ళాడు. అడవికి వెళ్ళి ఓ మంచి శ్రేష్టమైన మాంసాన్ని తీసుకొని రావాలని ఆశపడ్డాడు. తండ్రిని మోసపరిచేవాడు కాదు ఏశావు. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఏశావు గుణగణాలన్నింటినీ ఎరిగిన దేవుడు అతని మీద కనికరపడి అతనికి కావాల్సినంత దేవుడు అనుగ్రహించాడు. ఆమె చివరిగా ఏశావులో ఉన్న బహులక్షణం ఏంటయ్యా అంటే మోసపరిచేవాడు కాదు. ఎవరైనా మోసపరిచేవాడు కాదు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ రోజున లోకం ఎలా బ్రతుకుతుందో తెలుసా? మోసంతోనే బ్రతుకుతూ ఉంది. దేంతో బ్రతుకుతుంది లోకం? అమ్మా, మోసంతోనే బ్రతుకుతుంది. ప్రపంచం దేని మీద నడుస్తుంది అని అంటే అందరూ డబ్బు మీద అంటారు. నేనంటాను, డబ్బుతో కాదు ప్రపంచం నడిచేది. ప్రపంచం దేనితో నడుస్తుంది అంటే మోసంతో నడుస్తూ ఉంది. ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని ఎలాగ మోసపరుద్దాం, దేంట్లో మోసపూరితమైన మార్గాల్లో నడిపిద్దాం అని ప్రజల్ని మోసపూరితమైన మార్గాల్లో నడిపిస్తూ ఉన్నారు జనాంగం. అందుకే దేవుడు అంటాడు, ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఇతరుల్ని మోసపరిచేవాడిగా ఉండకూడదు, దేవుడిని మోసపరచకూడదు, సంఘాన్ని మోసపరచకూడదు, నీ ఆత్మీయుల్ని, నీ ఎరుగు పొరుగు వారిని, నీ ఇంట్లో వారిని పొరపాటున మోసపరిచేవారిగా ఉండకూడదు. మనం ఎన్నో చూస్తున్నాం ఈ రోజుల్లో. మోసపూరితమైన మనుషులతో మనం బ్రతుకుతున్నాం. ఒక ఫోన్లో వాడు అంటాడు, ఇదిగో దీంట్లో కానీ నువ్వు డబ్బులు కడితే ఎంత, 1000 రూపాయలుగా నువ్వు కడితే నీకు నెల తిరగల్లా నీకు పాయింట్స్ వస్తాయి. ఏమొస్తాయి? పాయింట్స్ వస్తాయి, నీకు కాయిన్స్ వస్తాయి. ఆ తర్వాత 10,000 అవుతాయి. ఇది 1000 రూపాయలు కడితే నెల కల్లా నువ్వు 10 మందికి నువ్వు పరిచయం చేసావనుకో, వాళ్ళు కూడా ఒక్కొక్కరు 1000 రూపాయలు కట్టారనుకో, అట్లా నీకు 10,000 వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఇంకేం చెప్పలే, వాళ్ళు కట్టుకుంటా వెళ్తే వాళ్ళకంటే ముందు నువ్వు ఉన్నావుగా అని చెప్తారు. ఈరోజు ఇవే నడుస్తున్నాయి. మరి మీకు తెలుసో తెలీదో, 1000 రూపాయలు నువ్వు కట్టేవనుకో, 1000 రూపాయలు కడితేనే 10,000 వస్తుందంటే నా కూతురి పేరు మీద కూడా ఇంకొక 1000 కడతా, ఇంకొకరి పేరు మీద కూడా 1000 కడతా. ఇవన్నీ కట్టి 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 ఏమవుతుంది లాస్ట్కి? ఆ దుకాణం ఏం చేస్తాడా? ఆ దుకాణమే ఏం చేస్తాడు? ఉన్నదంతా పోయేటట్లుగా మార్చబడిపోతాడు. ఆ మధ్య ఎప్పుడో నేను చదువుకునే దినాల్లో, నేను ఎప్పుడు 9వ 10వ చదువుతూ ఉన్నా. ఆ టైంలో ఒకటి వచ్చింది ఈ మధ్య, ఇమ్ము. మీకు తెలుసా? మీ పక్క రాలేదు? ఏందమ్మా మీకు తెలీదా? ఇమ్ము అనే ఒక దాన్ని తీసుకొని వచ్చారు. అది ఎక్కువగా మోసపోయింది ఎవరయ్యా అంటే పాస్టర్లే. ఎక్కువగా మోసపోయింది ఎవరు? పాస్టర్లే పడిపోయారు. పాస్టర్లు అంతా ఏం చేశారంటే అందరితో విశ్వాసాలతో మొదట్లో కట్టించారు. బాగా వచ్చింది, కట్టేటప్పుడు బాగా వచ్చింది. ఒక 2 నెలలు వచ్చాయి. ఆ తర్వాత కడుతుంటే భలే ఉంటుంది అనుకొని అందరితో ఒక్కొక్కరు 50,000, 60,000, 80,000 కట్టిన తర్వాత 3వ నెలలో ఏం చేశాడు? మీకు తెలుసా? మా ఊర్లో అయితే ఇంచుమించుగా 10-15 మంది పాస్టర్లు తెలుగు కాలం అనే ఒకటి ఉంది, అక్కడ అపార్ట్మెంట్లు కట్టుంటారు. అక్కడ పోయి దాక్కునేశారు. ఎందుకంటే అందరి మీద కేసు పెట్టేసా. పాస్టర్లే అందరూ చేసింది, నీకు అవసరం లేదు కదా. కానీ విశ్వాసులు అందరి దగ్గర కట్టించేసారు. అందరూ విశ్వాసులు అందరూ కలిసి ఒక్కొక్క చర్చిలో 10 మంది, 20 మంది, 50 మంది దాకా కట్టించేశారు. ఈ పాస్టర్లు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? తెలుగు కాలువ దగ్గర ఒక పెద్ద అపార్ట్మెంట్లు కట్టుంటే ఆ అపార్ట్మెంట్లో ఒక రూమ్ తీసుకొని ఉండవు.
4-5 రోజులు అక్కడే ఉన్నారు పోలీసు వాళ్ళు, అందరు తిరగకున్నారు వీళ్ళు కోసం. మనకి ఎందుకండి? మోసపూరితమైన కదా, లోకం మోసంతోనే నడుస్తుంది. బెట్టింగ్లని అవన్నీ ఇవన్నీ ఎన్నో మోసపూరితమైనవి జరుగుతూ ఉన్నాయి లోకంలో. మీరు గుర్తుపట్టాలి, మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎంతో మంది బెట్టింగ్స్లో పెట్టి అండి చెడిపోయిన వారు ఉన్నారు, జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మోసపరుస్తుంది లోకం, మోసపరిచే లోకం ఇది. కాబట్టి మోసపోవద్దు. వాక్యం చదువుతాం ఒకసారి. అననీయ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఒక పొలాన్ని అమ్మాడు. ఒక పొలాన్ని అమ్మాడు. ఒక పొలాన్ని అమ్మిన తర్వాత దేవుడు ఏమన్నా రమ్మన్నాడా? దేవుడు ఏమన్నా అడిగాడా? నీకు ఉన్నదంతా తెచ్చిపెట్టి అన్నాడా? అడగలేదు. అయితే దైవ చెట్టు దగ్గరికి వచ్చి అంటాడు, దైవ చెట్టుని అడిగాడు, అయ్యా ఇంతకే అమ్మేవా నువ్వు? అవునేనయ్యా ఇంతకే అమ్మాను అని. ఎవరిని మోసపరుస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడిని మోసపరచడం ద్వారా ఏమయ్యాడు? అక్కడికక్కడే చచ్చిపోయాడు అని బైబిల్లో రాయబడు. దేవుని ప్రియులారా, దేవుని ఎప్పుడు కూడా మోసపరచకూడదు. దైవ సన్నిధిని ఎప్పుడు కూడా మోసపరచకూడదు. సంఘాన్ని ఎప్పుడు కూడా మోసపరచకూడదు. సేవకులు ఎప్పుడు కూడా మోసపూరితంగా మనం మాట్లాడకూడదు. వాక్యం ఏమంటుందో తెలుసా? యేసేవు ఎవరిని మోసపరచలేదు, తండ్రిని ఎప్పుడు కూడా మోసపరచలేదండి యేసేవు. కనుకనే తనకు ఎంత కావాలో అంతగా ప్రభు అనుగ్రహించడం ప్రారంభించాడు. కీడు కల్పించే వారి హృదయాల్లో ఏముందయ్యా అంటే మోసపూరితమైన హృదయం కలిగిన వారిగా ఉన్నారట. సామెతల గ్రంథం 12:20 వాక్యం చదవక, కీడు కల్పించాలనుకున్న వారి హృదయంలో ఏముంది? మోసం కలుగుతుంది. చాలండి, చాలు. ఒకడు నీ కీడు చేయాలి అని అనుకుంటే వాడు ఏం చేస్తాడు? మొదటిగా నిన్ను మోసపరుస్తాడు, నిన్ను మోసంలోనికి లాగుతాడు. ఎవడు? మా తలెత్తి నా వైపు చూడండి. ఒకడు నీ కీడు చేస్తున్నాడంటే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను మోసపరుస్తున్నాడని అర్థం. బైబిల్లో మొట్టమొదటిగా మోసం ఎక్కడ జరిగింది? మోసం ఎక్కడ జరిగింది చెప్పండి అమ్మా. అవ్వ ఆదామ ఎవరో ఒకరు చెప్పండి. ఆదాం కాదు, అవ్వ మోసపోయింది, తల్లి మోసపోయింది. అవునా కదండి? స్త్రీ మోసపోయింది. ఎందుకంటే ఆమె ఎవరు? బలహీనమైన ఘటం. బలహీనమైన ఘటన కనుక మొదటగా మోసపోయేది ఎవరు? మనమే. ఎవరు మోసపోతారు చెప్పండి? పురుషులు మోసపోరు మొదటగా, స్త్రీలే మోసపోతారు. వాళ్ళకి ఇంకొక పని ఉండదు, ఇంకొక పనే ఉండదు. చూడండి, ఫోన్ నొక్కుంటా ఉంటారా? ఆ ఫోన్లో కనబడతాయి. ఒక చీర కొంటే జతగా, ఒక చీర కొంటే ఇంకొక చీర ఫ్రీ అనేసి ఉంటారా? నువ్వు వెంటనే ఆన్లైన్లో పెట్టేస్తావు. వాడు ఫోన్ మాట్లాడు, అవతల ఫోన్ మాట్లాడు, వాట్సాప్లోనే అంతా చాటింగ్. ఈ మధ్య నాకు తెలిసిన ఒక సహోదరి పెట్టిందిలే, అంత వాట్సాప్లోనే. చీర మాత్రం దగ్గర ఉంది, ఎక్సలెంట్ ఉంది చీర. అసలు చూస్తే అది వస్తుందా రాదు అనుకునేటట్టు ఉండాలి, అంత ఉంది చీర. బయట వాస్తవంగా ఆ చీరను చూస్తే మీరు 2500 3000 దాకా పడతారు. అలాంటి చీరను పెట్టారు. అట్టయితే ఇంకేమి 1000 రూపాయలకి 2 వస్తున్నాయంటే అని పెడేసింది. పెడేసే లోపల ఏమైందో తెలుసా? వచ్చింది, రావడం అయితే వచ్చింది. వచ్చిన తర్వాత 1000 రూపాయలు కట్టేసారు. 1000 రూపాయలు కట్టేసిన తర్వాత ఏమండి దాన్ని ఓపెన్ చేస్తే కదా అసలు సంగతి పసుపుగా ఉన్నది చీరంతా. చీరంతా ఎక్కడుంది? పసుపు చీర, 2 పసుపు చీరలే. ఈ గొడ్డాన్ని కొత్త చూసారా? ఆ చీర కడుపు మండిపోయింది, కడుపు మండిపోయింది. చూస్తేనేమో దగ్గర మెరిసే పట్టు చీర. ఏమొచ్చేసరికి ఇది ఇచ్చేసినారు. ఏం చేయాలి అర్థం కాదు. ఫోన్ చేసి ఎత్తేగా, ఫోన్ చేసి ఎంత రాదు, అంతా వాట్సాప్లోనే, అంతా చాటింగే. నీకు మాట్లాడు కూడా మాట్లాడు. ఇంకా అవి ఎత్తుకోపోయి ఆర్డర్ చేసినోడికి, అన్న నీకు అన్నం పెడితే ఎత్తుకో. ఆయన అంటాడు, దండం పెట్టినా నాకు సంబంధం లే, ఓపెన్ చేయకపోతే నేను తీసుకోబోయట. మీరు ఇప్పుడు ఓపెన్ చేసినారుగా, వాళ్ళు అక్కడ ఓకే చేసుకుంటే అప్పుడు తీసుకుంటాం. అది తిప్పు కొడికి ఎంత ఉంటుందో తెలుసా? మా ఎంగడిగిరిలో 100 రూపాయలకి ఇస్తారు ఆ 2 చీరలు. నిజం, మా ఎంగడిగిరిలో 2 ఇస్తారు 100 రూపాయలకి అలాంటి చీరలు. దేవుడి ప్రియులారా, ఈరోజు మోసం ఎక్కడ చూసినా మోసం. ఆలోచించాలి, గుర్తుపట్టాలి. దేవుడి ప్రియులారా, మోసపూరితమైన లోకంలోనే మనం బ్రతుకుతున్నాము. కానీ యేసేవు ఎవరిని మోసపరచలేదు. అమ్మ దగ్గరికి తీసుకుని వచ్చారా? ఏమండి సర్పం ఏమంటుంది? ఇదిగో ఆ పండు చూడు ఎంత బాగుందో,
ఆ పండును నువ్వు తింటే నీకేమవుతుందో తెలుసా? దేవుడిలాగా అయిపోతావు. దేవుడిలాగా మనకెందుకు మ్యాజిక్లు అన్నీ మనకెందుకు అవసరమా? దేవుడు మనిషిగా మనం సృష్టించారు. మనం దేవుడు అవ్వాల్సిన అవసరం అండి. ఏం చెప్పింది? ఈ ఫలానిగా నువ్వు తింటే దేవుడు అయిపోతావు. దేవుడు అయిందా? దేవుడు అయిందా? ఉన్నది కూడా పోగొట్టుకొని పోయింది, ఉన్న మహిమ కూడా పోయింది, ఉన్న సంతోషం పోయింది, ఏమండి, ఉన్న ఆనందం పోయింది. ఏమీ లేని పరిస్థితుల్లో, కష్టహీనమైన పరిస్థితుల్లోనికి దాన్ని వెళ్ళిపోయింది. వింటారా? మన దగ్గర కూడా కొంతమంది వస్తుంటారు, రంగులైన పొండులాగా తీసుకొని వస్తాడు సాతాను గడి దగ్గరికి. అబ్బా చూసిన వాడు ఎంత బాగున్నాడా, ఎంత బాగున్నాడు అయ్యింది. 4 రోజుల తర్వాత ఏమో రాలేదంట, కనుక్కు. ఎందుకు రాలేదు వాడు? కనుక్కు. నీకెందుకు? ఏమి లేదులే, ఊరికే అడుగు. ఈ మధ్య నన్ను చూస్తున్నాడు, ఇప్పుడు చూడొస్తున్నాడా లేదా నువ్వు చూడు. మాయ ఫస్ట్ అట్ట పెడతాడు మన ముందు, పెట్టిన తర్వాత 2వ రోజు వాడు వస్తుందా అడుగుతాడు, ఏమి నువ్వు నిన్న రాలేదని మా ఫ్రెండ్ అడిగింది, ఎందుకు రాలేదు? ఏమి అడిగిందా? నెంబర్ అడగకూడదు. నెంబరు మా అమ్మడికి అవన్నీ ఇష్టం ఉండదు, కానీ సరేలే ఇస్తాడు, రాసుకో. 934638. వద్దులే, నేను రాసిస్తానా పేపర్ మీద, ఎప్పుడంటే ఇప్పుడు చేయబాక. మా అమ్మలు ఇవన్నీ ఇష్టపడరు. వీడు అనుకుంటాడు, ఏమండి, వీడు అనుకుంటాడు భలే దొరికింది నాకు అని. ఆ తర్వాత ఏం చేస్తాడు? మంచిగా మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు. 4 రోజులు అయిన తర్వాత ఏముంటాయి ఇంట్లో? మొత్తం కట్టుకొని రా, మొత్తం ఎత్తుకొని రా, వెళ్ళిపోతారా? వెళ్ళిపోయిన తర్వాత ఉన్న డబ్బు బంగారం అంతా అయిపోయిన తర్వాత, ఏమండి, ఇక్కడే ఉండు, ఎక్కడ బాబా నువ్వు ఇక్కడే ఉండా, నేను ఇప్పుడే వచ్చేస్తా, ఏదైనా పని చూసుకొని వస్తా అని పోతాడు. నేను పోయినాడు అట్టే పోతాడు, నువ్వు ఆడే ఉంటావు. ఇంకా ఆడొచ్చేదిగా నేను తీసుకొని పోయేదిలే. ఆ మధ్య నేను ఒక వార్త చదివానండి. విజయవాడలో మంచి చదువు చదువుకునింది. రేపో మాపో 1 నెల తర్వాత అమ్మాయి కలెక్టర్ అయ్యే పరిస్థితి, కలెక్టర్ జాబ్ రాబోతుంది. అంత గొప్ప చదువు చదువుకునింది. అయితే ఈ ఇంటి దగ్గర నుంచి విజయవాడలో జరిగిన సందర్భం ఇది. నేనేదో కలుగులు కథ చెప్పట్లేదు. 1 నెల తర్వాత అమ్మాయి కలెక్టర్ అవ్వాల్సిన పరిస్థితి, కలెక్టర్ జాబ్ కూడా వస్తుంది, ఖచ్చితంగా రాబోతుంది. ఇంకా లెటర్ రావాలంతే. అయితే ఈ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే ఈ టైంలో ఆటో ఎక్కిపోతూ ఉండేది. ఆటో ఎక్కిపోతూ వస్తూ ఉంటే అయ్యగారు ఆటో తోలేవాడు ఎంత చేశాడు, ఏం చెప్పాడు, మొత్తానికి ఆ అమ్మాయిని పొట్టలో వేసేసిన తర్వాత ఒకానొక రోజు వచ్చి మనం వెళ్ళిపోదాం, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మన కులం వేరు వాళ్ళ కులం వేరు అంటారు. కాబట్టి ఏమేమి ఉందో అన్ని ఎత్తుకొని వచ్చేయండి, అన్ని బ్యాగులో వేసుకునేది. ఈరోజు నాకు స్పెషల్ క్లాస్ ఉందని చెప్పింది. ఆటోలో ఎక్కి వెళ్ళిపోయింది. చాలా దూరం తీసుకొని వెళ్ళిపోయాడు అండి. ఆ ఊరిలోనే, ఆ వీధిలోనే మంచి పేరు కలిగిన వాళ్ళు. అయితే తల్లి పోయిన పరిస్థితిని, ఆ కుమార్తె వెళ్ళిపోయిన పరిస్థితిని తట్టుకోలేక ఎక్కడెక్కడో ఎత్తుకారండి. మొత్తానికి ఆటో వాడితో వెళ్ళిపోయిందని తెలిసింది. సరే అని చెప్పి వాళ్ళు కుమిలిపోతూ బాధపడిపోతున్నారు. వెళ్ళారు, వేరే ఊర్లో ఉన్నారు. ఉన్నదంతటిని ఖర్చు పెట్టేసుకున్నాడు. అన్నిటినీ ఖర్చు పెట్టేసుకొని ఒక 4 నెలల తర్వాత ఉన్నదంతా అయిపోయింది, ఇంకేం లేదు. సరే ఇక్కడే ఉండు, ఒక మంచి పని ఎత్తుకొని వస్తానంటే అప్పటికే ఆ అమ్మాయికి 3వ నెల. ఈ 4వ నెలలో వీడు ఇక్కడే ఉండు, నేను ఎక్కడైనా పని చూసుకొని వస్తానంటే 1 నెల రోజులు రాలేదండి. ఈ అమ్మాయి గుర్తుపట్టింది, వీడు నాకు టోపీ పెట్టేశాడు. సరే బ్రతికెట్టో పాడైపోయింది కదా, ఇంకేం చేద్దాం, నా తండ్రి దగ్గరికి వెళ్దాం, వాళ్ళు కొట్టినా తిట్టినా ఏదో ఒకటి చెప్పి వాళ్ళు నన్ను క్షమిస్తానులే అని ఇంటికి వస్తూ ఉంది. ఆ ఇంటికి వచ్చే మార్గంలో ఆ బిడ్డ దగ్గర డబ్బులు లేకపోతే రోడ్డు నడుచుకుంటూ వస్తూ ఉంటే, బస్సు కోసం ఎదురు చూస్తుంటే లారీ వాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళాలమ్మా అని చెప్పి ఆ బిడ్డను ఎక్కించుకొని అలాంత దూరం తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని పాడు చేసేసి మరలా అమ్మాయిని తీసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. పాడు చేసి మరలా అమ్మాయికి ఏం చేయాలో తెలియక రక్తస్రావంతో మరొక దాన్ని ఆటో పట్టుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిందండి. నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఆ పక్క సందే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు. అయితే
ఇక్కడి నుంచి వెళ్తుంటే రక్తం కాచుకుంటూ అలా నడవలేక బాధపడుకుంటూ వెళ్ళిపోతే ఆ ఇంటి గేటు దగ్గరకు వచ్చేసరికి నడవడానికి ఓపిక లేక అప్పటికే 4 నెలలైతే అమ్మాయి మీద అత్యాచారం జరగడం ద్వారా అక్కడికి ఇంటికి వెళ్ళి ఆ గేటు ముందు తట్టలేక అక్కడికక్కడే పడి చచ్చిపోయింది. ఏంటి అందరూ గుంపు కొడుతున్నారు అని తండ్రి తల్లి లోపల నుంచి వెళ్ళి ఆ గందరగోళంగా అరుస్తున్నారని తలుపు తెరిచి చూడగా గేటు దగ్గర రక్త మడుగులో పడిపోయింది. ఆ బిడ్డ రక్తపు మడుగులో బిడ్డ కూలిపోయింటే అది చూసి తట్టుకోలేక తండ్రి కూడా అక్కడికక్కడే గుండె పగిలిపోయి చచ్చిపోయాడు. ఆ మధ్య జరిగిన వాస్తవం ఇది. విజయవాడలో ఇలాంటివి ఎన్నో మనం కళ్ళాగా చూస్తున్నా మరి వీళ్ళకి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో ప్రేమ నాకు తెలియట్లేదు. దయచేసి మోసపురిచే లోకం ఇది. ఈ రోజుల్లో బాగానే ఉంటుంది. ఫోన్లు మాట్లాడుకునేటప్పుడు, చూపులు చూసుకునేటప్పుడు, చూపులు గుచ్చుకునేటప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఏమ్మా ఆ రోజు ఆకులు గాలిపోయిన తర్వాత 2 చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదండి. అద్భుతమైన జీవితాన్ని జీవించాల్సిన ఒక నిండు యవనస్తురాలు, కలెక్టర్గా జీవించాల్సిన వ్యక్తి ఏమైపోయింది? ఒకటి చేతిలో పడి మోసపూరితంగా మార్చబడిపోయింది. నా దేవుడి పిల్లలారా మీరు వినండి, ఈ లోకం ఎలాంటిదయ్యా అంటే మోసపూరిచే లోకము. మోసపరుస్తుంది మనల్ని. మోసపూరితమైన లోకం ఇది. కనుక ఎక్కడ చూసినా మోసం 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 మోసం. ఎక్కడ మోసం లేదో నాకు చెప్పండి. మోసం ఫలానా దగ్గర లేదయ్యా అని ఉండేవాళ్ళు ఎవరైనా చెప్పండి చూద్దాం. మా దేశం అంతా మోసమే. ఉద్యోగాల్లో మోసమే, పార్టీల్లోనూ మోసమే, నాయకుల్లోనూ మోసమే. ఏమండి అన్ని దగ్గరలో ప్రతి దగ్గర మోసంతోనే నడిపించబడుతున్నాం. ఈరోజు చూడండి, జీడిపప్పు ఎంత కేజీ? అర కేజీ 500 రూపాయలు, అంతేనా? ఆ జీడిపప్పును కూడా తయారు చేస్తున్నారు. ఇది మోసం కాదంటారా? గుడ్డును కూడా తయారు చేస్తున్నారు. అన్నిటినీ తయారు చేస్తున్నారు. యాపిల్ ఫోన్, ఏమండి ఐఫోన్ ఎంత తమ్ముడా? ఐఫోన్ ఎంత? 1.5 లక్ష. 1.5 లక్ష ఐఫోన్. ఈ 1.5 లక్ష ఐఫోన్ని 8,000 7,000 రూపాయలు కూడా అమ్మేస్తున్నది. యాక్సిడెంట్గా ఎట్టుందో ఆ ఫోను అట్లాగే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే చైనా ఫోన్ అంటారు. ఎందుకంటే అది డూప్లికేట్. కానీ చూపించే వాళ్ళకి ఎలా ఉంటుంది? అది మోసం చేసినట్టు కాదండి. ప్రతి దానిలో మోసం. మోసం లేనిదే ఈరోజు ప్రపంచం నడవట్లేదండి. మోసపోయేవాడు ఉన్నంతసేపు ఎదుటి వాళ్ళు ఏం చేస్తుంటారు? మనల్ని మోసపరుస్తూనే ఉంటాడు. కనుక యేసావు ఎప్పుడు కూడా తండ్రిని మోసపరచలేదు. కనుక దేవుడి పిల్లరా, సర్పం మన కళ్ళ ఎదుట రమ్యమైనది పెడతాది నిన్ను మోసపరచడానికి. మనం అనుకుంటాం ఈ వ్యక్తి ఉంటే నా జీవితం మారిపోతుందిలే, వీళ్ళుంటే మారిపోతుందిలే. ఏ వ్యక్తి ఉన్నా నీ జీవితం మారిపోవడం కాదు, ఏమండి కాలిపోవడం అయిపోతుంది. అర్థమైందా? అందరూ మోసపరిచే వాళ్ళే. మోసపరచని వాడు ఒకడున్నాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. కొడతా చెప్పగలిగా దేవుడికి మహిమ కలుగును గాక. నేను కూడా మోసపరుస్తాను, మీరు మోసపరుస్తారు. మనం అందరం మోసపరిచే వాళ్ళని ఒకరినొకరిని, ఏమండి? కానీ దేవుడు మనల్ని మోసపరుస్తాడా? కానీ యేసావు మోసపరచలేదంట. కనుకనే దేవుడు ఏం చేశాడు? యేసావును కావలసినంత దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. ఏం చేశాడు? యేసావుకి కావలసినంత ఇవ్వడానికంటే ముందు ఏం చేశాడు తెలుసా? దేవుడు అతని మీద కనికరపడ్డాడు. దేవుడు పిల్లరా, దేవుని యొక్క వాక్యం అంటుంది అలా కనికరపడడానికి కారణం ఏంటో అనేకమైన గొప్ప లక్షణాలు యేసావులో దాగి ఉన్నాయి. చివరి లక్షణం ఏంటి? 4వ లక్షణం చెప్తున్నాను. నేను బైబిల్ మూసేసాను, అయిపోయింది. ఆదికాండం 28:9 వాక్యాల్లో ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆదికాండం 28:9 వాక్యాల్లో యేసావు ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడండి. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఇష్టం లేదని ఆ మాటను వినిన యేసావు, సరే ఎట్లా పెళ్లి చేసుకున్నాం కదా, కాబట్టి నా తల్లిదండ్రులకి ఎవరు ఇష్టమో వారినే వెళ్ళి పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. అంటే ఈ మాట దేన్ని సూచిస్తుందంటే తండ్రికి ఏది ఇష్టమో ఆ కార్యాన్ని చేసిన వాడు యేసావు. ఆమేన్. ఏం చేశాడు? తండ్రికి ఏది ఇష్టమో ఆ కార్యాన్ని చేశాడు. ఒకప్పుడు తెలియక చేసేసాడు.
కాబట్టి మనం కూడా అనేక సందర్భాల్లో తెలుసో తెలియకో దేవుడికి ఇష్టమైన అయిష్టమైన కార్యాలు మనం చేశాం. కానీ ఈనాడు దేవుడిని తెలుసుకున్న తర్వాత దేవుడికి ఏ ఇష్టమో ఆ కార్యాన్ని మనం చేసేవారిగా ఉందముగాక. ఆమేన్. అది దేవుడికి ఇష్టమా కాదా, ఈ త్రోవలో నేను వెళ్తే ఇది దేవుడికి ఇష్టమా కాదా అని దేవుడికి ఇష్టమైన కార్యాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు నీకు ఏది కావాలో అది నా దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించి, కొరత తక్కువ లేదు, ఇది ఉంది ఇది లేదు అని చెప్పకుండా దేవుడు నీకు కావలసినంత నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. సమృద్ధితో నా ప్రభు నిన్ను నింపునుగాక. అద్భుతమైన కృప నా ప్రభు నీకు కలుగచేయునుగాక.